రషీద్ నువ్వెట్లా నేర్చుకున్నావు వంటలు? స్మెల్ వచ్చినప్పుడు వేరే ఇంగ్రీడియంట్ వేయాలనే విషయం నేను గమనించి ఓకే ఇది చేయాలని ఒకసారి మా డాడీకి చేపిస్తే చాలు కథం నువ్వు ఏడన్న బతుకుతావు. ఈయన నేర్పించినప్పుడు ఫస్ట్ నేను వంకాయ కూరలో ఎంత కారం వేసినా అంటే రషీద్ తిన్నాడా? తిన్నాడు. నేనే తిన్నాను, ఎవరు తింటారు. పెద్ద పెద్ద స్పూన్స్ తో వేయడం ఇబ్బంది అవుతుందని అట్లా పెద్ద స్పూన్ తో వేసినందుకే కారం ఎక్కువైంది. బయటికి వెళ్తారా మీరు లేకుంటే మొత్తం ఆన్లైన్ తీసుకోపోతాడు కానీ ఏం లాభం, మూవీస్ చూడడు. నేను మూవీ మీద ఇంట్రెస్ట్ పెడితే ఆయన నిద్రపోతాడు. సౌండ్ ఎక్కువ ఉంటే మంచి నిద్ర వస్తుంది. అందరికి సౌండ్ ఎక్కువ ఉంటే నిద్ర రాదు, డిస్టర్బ్ అయ్యి నిద్ర రాదు కదా ఎవరైనా కానీ. ఈయన కొంచెం వెరైటీ. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదావరి గట్ట మీద రామశిలకానే పెట్టి గింజుకున్న నీకో దొరకానే. చేంజ్ చేసింది కదా లిరిక్ ది. అంటే ఆమెకి ఏం గుర్తొచ్చిందో సరే ఏదన్నా మంచి పాట సమీరకు డెడికేట్ చేస్తే ఒక మంచి పాట వాడు. మంచి పాట సమీరా కోసం నేను పాటలు వాడు తక్కువనే. పాటలు సరిపోవా? పాటలకు అందది సమీరా. ఓకే అసలు మాటలు తూటలు వెళ్తారా సమీరా? ఉప్పు ఎక్కువ అయిపోయింది బిస్కెట్ లో. అదేరా. సరే నువ్వు పాట పాడిన తర్వాత అడుగుతా, నేను నువ్వేమనుకున్నావు అని అడుగుతా. సరే డైరెక్ట్ చెప్పేస్తా సమీరా, ఓకేనా? పాట రాట్లేదే బాగా అంటే అన్ని ఇన్న పాటలే. ఓకే గుర్తొచ్చి. ఈ పాట ఇప్పటి వరకు వెళ్ళలేదు అనుకుంటా నాకు తెలిసి. ఓకే. మొగిలివన్నీ కొంగుదాన మొగ్గంచు పట్టు రైకేదాన ముఖమే బంగారమాయన యారహో మేనత్త బిడ్డ మేన పిల్ల. మిగతాదంతా ఏం అర్థం కాలేదు కానీ ఇప్పుడు నా ముఖాన్ని పొగుడుతుండు. ఇది నా ఇంటికి పోయినాక ఏమన్నదంటే ఇప్పుడు దీన్ని ఓడాలి. లాస్ట్ ఒక పాట పాడు మంచిది, ఏదన్నా. ఇప్పుడు ఏం పాడాలని? ఏదన్నా పాడు మంచిది. జవాబు ఇచ్చేటట్టున్నా నాకు ఫోక్ సాంగ్స్ వస్తే వాడను. ఎన్నో జన్మల పుణ్యము మీ ఆలిన గుట అదృష్టము, మా శ్రీవారు మీ ప్రేమ ముందు ఈ ఆస్తులు సరిరావు, మీరు నాకై చూపే తపనకివే జన్మలు సరిపోవు, మీలా అర్థం చేసుకుని భర్తుండగలోటే ముందంట. సూపర్. అసలు కాదా మనం మాట్లాడుతుంటే సౌండ్ వేరేలాగా వస్తుంది, పాట పాడుతుంటే మంచిగా కోయిల పాడుతున్నట్టే అనిపిస్తుంది తెలుసా? అవునన్నా. అయితే రషీద్ నువ్వే అడిగినావు కదా ఫస్ట్ సమీర వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది కదా, నేను ఇట్లా సమీరని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా అని. సమీర అసలు ఎందుకు నచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నచ్చిందంటే మామూలుగా సమీరకు కూడా తెలుసుకోవాలని ఉందంట, అందుకని. ప్రోగ్రామ్స్లో చాలామంది ఏం చేస్తారంటే, మేము స్కూల్ ఈవెంట్స్ అప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని స్కూల్స్లో స్నాక్స్ ఇస్తారు, బిస్కెట్ ప్యాకెట్లని, సమోసాలని. నచ్చింది ఏదైనా ఉంటే ముందుకు తీసుకొని ఒకసారి దాసేసుకొని నాకు చాక్లెట్ రాలేదు, నాకు ఒకటి ఏదన్నా రాలేదని మళ్ళీ తీసుకొని నా కోసం ఒకటి ఆమె కోసం ఒకటి. ఆ టైంలో నాకు ఒక మంచి అమ్మతనం కనిపించింది. ఎందుకంటే దాచిపెట్టే ఇచ్చే దాంట్లో ఫస్ట్ తల్లి ఉంటే తర్వాత భార్య, దానివల్ల నాకు ఆ థాట్ వచ్చింది. అంటే నీ మనసులో ఏముండే రషీద్ ఇట్లా ఫోన్ చేయండి? నాకు ఇష్టమే ఉండే కానీ ఆయన రేంజ్ వేరన్నా, ఆయన ఒక సెలబ్రిటీ. అంతేనా? నేను అసలు మీరు చేసేటివన్నీ కొత్తగానే ఇప్పుడు అసలు ప్రపంచాన్ని చూడలేకపోతారు కానీ ప్రపంచాన్ని అందరూ ప్రపంచాన్ని కామన్ గా చూస్తారు, ప్రపంచం మన వైపు చూడాలి, అది మా కాన్సెప్ట్. అయితే ఇప్పుడు పాప ఇప్పుడు పుట్టిన తర్వాత ఎట్లుంది మీకు?
పాపతోనే మాకు బెటర్ లైఫ్ వచ్చిందన్న. గట్టిగా చెప్పాలంటే పుట్టినరోజే నాకు జాబ్ వచ్చింది. అంటే మీ ఇద్దరికి మంచి తెలివి ఉంది, మంచిగా మీరు చదువుకున్నారు, ఏదో ఒకటి చేసి మంచి పొజిషన్లో అయితే మీరు ఇద్దరు ఉన్నారు కదా. మీ ఇద్దరిని ఎవరైనా మోసం చేసిరా? చాలా అమ్మో చాలా జరుగుతూనే ఉంటాయి అవి. ఓకే, అది కూడా జరుగుతుంది. సమాజంలో ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారా? అంటే వీళ్ళని కూడా మోసం చేయాలని ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో కష్టపడి ఏదో నేర్చుకున్నాడికి మంచి చెడు ఒకటే పని. అంతేనా మోసం చేయడం? ఇప్పుడు మీ దాంట్లోనే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, చేసుకుంటే ఎట్లుంటది ఇట్లా అని ఏమన్నా అడిగిరా మిమ్మల్ని ఎప్పుడన్నా? అట్లా చేసుకున్నారు కూడా. ఫస్ట్ వాళ్ళు లవ్ చేసుకుంటారు, కానీ ప్రతిసారి మా టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ టాపిక్స్ లో మాకు ఖచ్చితంగా మీరు సీనియర్స్ కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు చెప్పండి మీరు అంటారు. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ అందరికి తెలుసు రేలా రషీద్. సో రషీద్ని చాలామంది అందరు గుర్తుపడతారు. ఈ మధ్య రషీద్ అసలు మీడియాలో ఎక్కడ కనిపిస్తలే. సో మీ అందరి కోసం మళ్ళీ రషీద్ని నేను మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో మన ముందు రషీద్ అట్లాగే ఆయన సతీమణి సమీరా ఇద్దరు మనతో పాటు ఉన్నారు. నమస్తే రషీద్. నమస్తే శివన్న. నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎట్లున్నారు? సూపర్ ఉన్నామన్నా. సూపరా? ఆల్ గుడ్డా? ఆల్ గుడ్. ఆల్ గుడ్డా? సో ఏం చేస్తున్నారు ప్రెసెంట్? రషీద్ ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నేను ఇట్లనే ఒక జాబ్ ఉంది, టిఎస్ఎస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కల్చరల్ డిపార్ట్మెంట్ జాబ్ చేసుకుంటా. మధ్య మధ్యలో మీలాంటి వాళ్ళు పిలిస్తే కలుస్తున్నా. ఓకే, అట్లా. సమీరా నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను ప్రైవేట్గా ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నా. ఓకే, ఇక్కడే హైదరాబాద్లోనే. సో రషీద్ నిజామాబాదా? అవును. మరి ఆయన అక్కడ జాబ్, నువ్వు ఇక్కడ జాబ్ కదా, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఆయనకి ఫ్రీగా ఉన్న టైంలో ఆయన వస్తాడు నా దగ్గరికి. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఏదైనా హాలిడే దొరికినా, ఏదైనా ఫ్రీ టైం దొరికినా నేను ఇంటికి వెళ్తాను. ఓకే, ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? వస్తే చేస్తున్నాం. ఓకే, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? మ్యారేజ్ ఈవెంట్స్ అయినా ఏవైనా సరే. ఒక మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తున్నావా రషీద్? అంటే ఎవరైనా చెప్తే చేస్తా. మ్యారేజ్ ఈవెంట్స్ అయినా, ఓకే, బర్త్డే బర్త్డేస్ అట్లాంటి ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నాం. ఓకే, ఎవరైనా సాంగ్స్ చేయించుకోవాలనుకున్నా. ఓకే, సాంగ్స్ రాస్తున్నావా? రాయట్లేదు. ఓకే, ఎవరైనా ఇస్తే. రీసెంట్ గా అయ్యప్ప సాంగ్ కూడా వచ్చింది ఆయనది. ఓకే, పాడిండా? ఓకే. సో ఎంత తీసుకుంటున్నావు ఒక్క పాటకి పాడితే? ఎక్కువ ఏం లేదన్న. ఇంకా వాళ్ళు, నేనైతే డిమాండ్ ఎక్కువ చేయను. ఓకే, కానీ ఇంకా వాళ్ళు ఇచ్చినంత, నేనైతే ఇప్పటి వరకు ఇంత అంత అని ఏం అడగలేదు. నాకు దూరం కాబట్టి ఒక బడ్జెట్ మాట్లాడతా తక్కువలోనే. ఓకే. చాలా మంది అంటారు, ఏమంటారు అంటే తెలిసిన వాళ్ళు అందరికంటే తక్కువ బడ్జెట్ నువ్వే తీసుకుంటావు అంటారు. తెలియని వాళ్ళు ఏమంటారు అంటే నా గురించి, అరే లాస్ట్ టైం నీ పేరు ఇట్లా విన్నప్పుడు నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు అని నువ్వు ఇంత తక్కువ అని అంటారు. అది నాకు నన్ను కలిసేదాకా వాళ్ళకి అర్థం కాదు. ఓకే. అయితే నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఎప్పుడు వచ్చినా మీ వెంబడి ఎవరో ఒకళ్ళు వస్తుండే. నేను ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పర్సన్ వచ్చినుండే, పాపని తీసుకొని వచ్చినుండే అప్పుడు. కానీ మీరిద్దరే ఇప్పుడు అంత లాంగ్ నుంచి ఎట్లా వచ్చిరు? మాకు అలవాటే అన్న. ఆ రోజు అంటే మాకు కొంచెం అవైలబుల్గా ఆయన ఉండే కాబట్టి ఆయన వచ్చిండు. ఓకే. ఎవరన్నా అవైలబుల్గా ఉంటే మేము తీసుకొస్తాము. లేదు అసలు యాక్చువల్గా మేము ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టాలనుకోము. మాకు అది కూడా థాట్ రాదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటో తెలియదు కదా. ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏం చేయలేము. అంతే. బలవంతంగా వచ్చి అది వేస్ట్. వాళ్ళు వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటి. మన కోసం వాళ్ళ పనులు మానుకొని వచ్చే కన్నా మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మన పని మనది. అంతే. సో మన పని గురించి మనమే పోవడంలో తప్పలేదు. అది కరెక్ట్ కూడా. అందుకే మేము ఎప్పుడు కూడా మేమే చేస్తాం. ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తా అంటే తీసుకొస్తాం. మీ ఇద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? కాదమ్మా, ఇప్పుడు నీకు కనిపించదు కదా, నేను ఫోన్ చేసినప్పుడు ఎట్లా గుర్తుపడుతున్నావు? టాక్ బ్యాక్ చెప్తుంది. ఎట్లా అంటే ఇందులోనే మీ ఫోన్స్లో కూడా ఉంటుంది యాక్సెసిబిలిటీ అని. ఓకే. అదే టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఉంటాయి ఇందులో. ఈ డివైస్ ఫోన్లో, కంప్యూటర్స్లో ఎక్కడైనా యూజ్ చేయవచ్చు మేము. దాని హెల్ప్ వల్ల మేము చాట్ చేస్తాం, ఊబర్ బుక్ చేసుకుంటాం, ఫుడ్ బుక్ చేసుకుంటాం, అట్లా షాపింగ్ కూడా చేయగలుగుతాం. ఏదైనా వస్తుంది దాంతో పాటు. అట్లా
ఇది కొంచెం మాకు హెల్ప్ఫుల్, ఈ టెక్నాలజీ కొంచెం మాకు హెల్ప్ ఎక్కువ. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూడకపోయినా జెప్టో బుక్ చేసుకుంటారు, స్విగ్గీ బుక్ చేసుకుంటారు. మీకేం తక్కువ కాదు, మాకేం తక్కువ కాదు, మాకన్నా గొప్పలు మీరు. నిజంగా నేను ఆశ్చర్యపోయినా రషీద్, అంటే ఇట్లా వీళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంటారు, ఎట్లా బుక్ చేసుకుంటారు అదే అని చెప్పేసి నేను షాక్ అయినా. ఒక్కసారి నేను అసలు మీరు ఏమేమి యాప్స్ యూజ్ చేస్తారో నేను చూద్దాం అనుకుంటున్నా. ఏది మీ ఫోన్ చూపిస్తారా? ఫోన్ చూపించాలంటే చూపిస్తా, ఒక నిమిషం. అట్లా నేను ఇప్పుడు మెసేజ్ చేస్తా సమీరకి. నా ఫోన్ ఏది? నీ ఫోన్ నీ దగ్గరనే ఉందా? ఆయన దగ్గరే ఉంది. సమీర కొంచెము ఎక్స్పర్ట్ కాదు, నేను. నువ్వు ఎక్స్పర్ట్ ఇలా? బాగా. ఓకే, ఇది సమీర ఫోనే. ఓకే, నేనేమన్నా మెసేజ్ చేయాలా? చేయండి. సరే చేస్తున్నా. అయితే నేను ఇప్పుడు రషీద్ వాళ్ళకి నేను ఒక మెసేజ్ చేసిన, వాళ్ళు ఆ మెసేజ్ అంటే చదివి మనకు చెప్తారంట. నేను మెసేజ్ చేసిన, చూడు రషీద్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ చేసిన. వచ్చిందా? కాదు, ఎట్లా చెప్పారు మీరు? అది చెప్తుంది, చదువుతుంది. ఓకే, రిప్లై కూడా ఇస్తా. రిప్లై ఇయ్య ఒకసారి. టైపింగ్ అని అయితే పడుతుంది. థ్యాంక్ యూ అన్నా అని వచ్చింది. ఇంకేదో టైప్ చేస్తుండు. లవ్ యూ ఆయన చూడు అట్లా లవ్ యూ అని పెట్టినావు. ఓకే, సో హ్యాపీ లవ్ యూ అని పెట్టినావు. ఓకే, అంటే అది చెప్తా ఉంటుంటే మీరు పెడతా ఉంటారా? లెటర్స్ లేదు, లెటర్స్ మనం టైప్ చేస్తున్న లెటర్స్. అంటే లెటర్స్ ఒక్కోసారి ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ రషీద్ కదా, ఆర్ ఏ ఇట్లా ఇట్లా ఎస్ అని కొట్టనీకపోతుంటే ఏదైనా స్పెల్లింగ్ రాంగ్ చెప్తుంటే చెప్తుంది. చెప్తుంది అది లెటర్స్ కామనే, మనం టచ్ చేసిన లెటర్ చెప్తుంది. ఇప్పుడు ఒకటి చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తారు. ఎట్లా అంటే మనము ఒక రోజు ఏదైనా నేర్చుకుంటాం, అది ఒక రోజు మనకు రాదు. అవును. రెండో రోజు రాదు. అవును. 3 రోజులు రాదు. అవును. పోనీ నెల రోజుల కన్నా వస్తుంది కదా. వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం టైప్ చేస్తుంటే ఫస్ట్ ఊరికే కన్ఫ్యూజ్ అవుతుంది, మిస్టేక్స్ పోతాయి. అవును. ఇప్పుడు దాంట్లో మనం ఊరికే అదే పని చేస్తున్నప్పుడు ఆ కర్సర్ ఏ లెటర్ ఎక్కడుందో మనం ఆటోమేటిక్ గా మనం అర్థమైపోతుంది. సో దాని వల్ల ఏది మిస్ కాదు. పైగా మనకు కావాల్సిన లెటర్ వచ్చేదాకా ఇట్లా 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 వదిలిపెట్టాం, ఇట్లా ఇట్లా చూసుకుంటూనే వెళ్తాం. యాక్చువల్లీ మనకు లెటర్ రాగానే ఇట్లా వదిలేస్తాం. ఇప్పుడు నేను కొంచెం మీకు డీటెయిల్ గా చెప్తాను. ఓకే, ఇది ఈ లెటర్స్ ఏం చేస్తాయంటే ఫింగర్ లిఫ్ట్ చేసేదాకా పడవు. అదే ఫింగర్స్ లిఫ్ట్ చేస్తే పడతాయి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫింగర్ మీరు లిఫ్ట్ చేయకుండా దాన్ని ఇట్లా జరుపుకుంటూ వెళ్తారు. ఓకే, ఇది లెటర్స్ ఆల్రెడీ మీకు చెప్తాను. ఒక్క నిమిషం. ఇది ఏ అది వాడు చెప్తుంది. ఏది పడట్లేదు ఇప్పుడు. ఇప్పుడు కే దగ్గర ఉంది, ఇది ఎల్, ఇది పి. ఒకవేళ మనం లిఫ్ట్ చేస్తే ఫింగర్ ఏదైనా పడుతుంది. ఓకే, అది డౌన్లోడ్ చేసుకోవాలా ఏదైనా సాఫ్ట్వేర్? అవసరం లేదు, ఇప్పుడు మీ మొబైల్స్ లో కూడా ఉంటుంది అన్నది. యాక్సెసిబిలిటీలో ఉంటుంది, సెట్టింగ్స్ లో చూస్తే. ఓకే, ఏమని ఉంటుంది సెట్టింగ్స్ లో? అడిషనల్ సెట్టింగ్స్ ఫోన్ లో ఒక రకంగా, కొన్ని ఆండ్రాయిడ్ లో అయితే టాక్ బ్యాక్ అని ఉంటుంది, చేతి గుర్తు ఇట్లా ఉంటుంది దానికి. ఓకే, ఐఫోన్ లో అయితే వాయిస్ ఓవర్ అని ఉంటుంది. ఓకే, అది ఆన్ చేస్తే మీరు వాడలేరు, కష్టం. ఓకే, మాదంతా డబల్ ట్యాప్. ఓకే, ఐటమ్ సెలెక్ట్ చేయాలంటే డబుల్ ట్యాప్ చేయాలి. ఐటమ్ ని స్క్రోల్ చేయాలంటే స్వైప్ చేయాలంటే ఇట్లా పక్క కంటే ఇట్లా స్వైప్ చేయాలి, పక్కన యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే, ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే డబుల్ ట్యాప్. ఓకే, అంటే ఫోన్ ఎక్కువ ఇప్పుడు అది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు? సమీర యూజ్ చేస్తారు, రషీదా? ఇద్దరం చేస్తాం కానీ కొంచెం చాటింగ్లు అవన్నీ ఫ్రెండ్స్. ఓకే, చాటింగ్ చేస్తావు ఇక బాగా, అందుకే. సో వేరే ఆడవాళ్ళతో చేస్తాం, మగవాళ్ళతో చేస్తాం? ఆయనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అన్న. అందరు ఉంటారు, నాకు అట్లా లేదు, దాచుకోవడానికి ఏముందిలే కానీ అందరూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాట్లు చేస్తున్నావా? ఎవరెవరితో చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ ఎక్కువ చేయాలి. చాటింగ్ చేయడు, జస్ట్ చూస్తాడు. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చూడడము, ఏమైనా ఉంటే షేర్ చేయడము. ఓకే,
వాట్సాప్లో అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వడము. వాళ్ళు మెసేజ్ చేస్తా కాదు, నువ్వు మెసేజ్ కూడా చేసి వాళ్ళని నేను కూడా చేస్తా. చేస్తాడా సమీరా? చేస్తాడు. ఏమని చేస్తాడు ఏమో అన్న, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇక. ఓకే, అంటే నువ్వు గుర్తుపడతావా, చూస్తావా ఏం చేసిందని? చూస్తా. ఒక్కొక్కళ్ళ చాట్ అట్లా దాచుకో. ఓకే, ఎవరు ఏమున్నా చూస్తాం మేము. ఓకే. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ అందరికి తెలుసా? అంటే బ్లైండ్ పీపుల్ చాలా మంది ఉంటారు, సో వాళ్ళందరికి తెలుసా? అంటే అందరూ యూజ్ చేస్తున్నారా ఇది? ఆల్మోస్ట్ అన్న 80%. ఓకే, అంటే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇది దీని గురించి చెప్పడం కానీ? చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలుసా? మీరు చెప్పిరా తెలియని వాళ్ళకి ఎవరికన్నా? ఎవరికంటే తెలియని వాళ్ళకి, కొత్తగా కొత్తగా ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి రావకపోతే చెప్తాం. ఓకే, ఇప్పుడు మరి జెప్టో ఎట్లా బుక్ చేస్తారు? జెప్టో గానీ అవన్నీ స్విగ్గీ గానీ అక్కడ సెర్చ్ చేసుకుంటాం. ఓకే, టైప్ చేసి కావాలంటే టైప్ చేసి, లేకపోతే దాంట్లో అది ఉంటుంది కదా వాయిస్ సెర్చ్ ఉంటుంది, అట్లా సెర్చ్ చేస్తే అక్కడ ఐటమ్స్ ఏమేమి వస్తున్నాయి, ప్రతి ఈచ్ ఐటమ్ డిస్ప్లే పైన ఏం కనిపిస్తుంది, మనం టచ్ చేస్తే దాన్ని చెప్తుంది ఈ ఐటమ్ ఉంది, ఈ క్వాంటిటీ ఇంత, దాని ప్రైస్ ఇంత, అది ఇంతసేపట్లో డెలివరీ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇది కాదు, ఇది లొకేషన్, ఇది అన్ని టోటల్ గా. సో అయితే ఇప్పటి వరకు మీరు ఆన్లైన్ లో ఏమేమి బుక్ చేసుకున్నారు? అలెక్సా బుక్ చేసుకున్నాం. అలెక్సా కూడా బుక్ చేసుకురా? ఎంటర్టైన్మెంట్ కోసం అలెక్సా బుక్ చేస్తాం. తర్వాత చార్జర్స్, పవర్ బ్యాంక్స్. ఎప్పుడైనా మాకు ఎప్పుడైనా ఫుడ్ ఐటమ్ ఎప్పుడైనా కావాలనుకుంటే అది బుక్ చేసుకుంటాం, ఎవరి హెల్ప్ అవసరం లేకుండా. ఓకే, ఎటైనా వెళ్ళాలంటే క్యాబ్. ఈ హైదరాబాద్ లో మాకు ఒకరు హెల్ప్ లేకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఊరికి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎవరైనా హెల్ప్ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు. అదే. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఏ ప్లేస్ లో మీరు ఎక్కువ ఉంటారో అది మీకు అంటే తెలిసిపోతుంది కదా, ఇట్లా పోతే ఇట్లా పోతే. ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఒకసారి కొంచెం కొత్తలో కష్టమైంది. అదే, అది ఎవరికైనా అంతే, అది హ్యాబిట్. అది ఎవరికైనా ఒకటి అలవాటు అయింది అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు చూడకుండా మెట్లు ఎక్కగలుగుతారు, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఎక్కేటి చూడకుండా నడిచిపోతాయి. తలుపు ఇడు ఉంది కాబట్టి అపార్ట్మెంట్ అలవాటు అయిపోతుంది. అలవాటు అయ్యే వరకే కొంచెం ఇబ్బంది అంతే. ఓకే, సో రీసెంట్ గా ఏమైనా పాటలు రాసినావు మరి? నేను పాటలు రాయను అసలు యాక్చువల్గా. ఓకే, ఎవరన్నా రాసిస్తే ఎవరన్నా చేస్తే పాడతా. సాంగ్స్ రాయరు. ఒక ఛానల్లో అయ్యప్ప సాంగ్ వచ్చింది ఆయనది, ఓకే, అది వాడిండు. ఓకే, మళ్ళీ తర్వాత అయితే ఏం రాలేదు. మొన్న ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ వచ్చాయి అంతే. ఓకే, సో అంటే నువ్వు స్టార్టింగ్ ఏ పాటతోటి నువ్వు హైలైట్ అయినావు? స్టార్టింగ్ నేను హైలైట్ అయింది అందరికి తెలిసిన పాట. అదే, ఆ పాట ఒక్కసారి పాడు సరేనా? జేజబు వాళ్ళంటూ మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజబువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజబువ్వలు వండుకున్నారంటో, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ ఆ చిన్న మా చిన్న వదిన, అరే లోపటిట్ల నా బది బలంటో, మా చిన్న మా చిన్న వదిన, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి చేత బువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ. అంతేనా? ఇంకొందా? కామన్, అందరూ తెలిసిన పాటలే కదా అని ఎక్కువ పాట. కానీ ఆ పేరు అంటే ఆ పాటతోటి నువ్వు ఎక్కువ హైలైట్ అయినావు కదా. సమీరా, నువ్వు ఏదైనా ఒక పాట పాడమ్మా. నేనా? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటుతో బుగ్గను గిల్లేసి, ఒగ్గును పట్టి ఉయలలోపే అమ్మలాలనా, ఊపిరి పోసే 100 నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. సూపర్ అమ్మ అసలు. అయితే రషీద్, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అంటే సింగింగ్ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసినావు కదా, సో అప్పుడు అనుకుంటుంటేవా నువ్వు అంటే ఎట్లా గడుస్తుంది అంటే ఎట్లా? నాకు అప్పుడు ఏ ఆలోచనలు లేవన్నా. నాకు ఏంటంటే నాకు పాట నేర్పించిర్రా, నేను వాడినా అంతే. అది కాంపిటీషనా
అది ఏందా నాకు ఏం తెలియదు. ఓకే, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుండనా, అంటే ఎట్లుంటుందో? లేదు, అట్లేం ఆలోచించాలి. అప్పుడు చాలా చిన్న ఏజ్, చాలా చిన్న ఏజ్ అప్పుడు, నాకేం తెలియదు నా ప్రపంచం. ఒకటైతే అనుకుంటుంటే ఒకళ్ళు లేకపోతే నాకు కష్టమవుతుంది, ఎప్పుడైనా నాతో ఒకళ్ళు ఉండాలి, లేకపోతే నాకు అంటే నాకు అప్పుడు ఏం తెలియదు కదా. అదే ఒకళ్ళు ఉండాల్సిందే కదా జీవితాంతం అనుకున్నా. కానీ నేను ఇప్పుడు బయటికి నాకు నేనుగా పోయినప్పుడు నాకు ఒక మంచి ఇది వస్తుంది. అబ్బా నేను ఒకప్పుడు నేను ఎట్లా పోతుండే, ఇప్పుడు ఎట్లా పోతున్నా, నేను సింగిల్ అని చెప్పి. ఓకే, అయితే నువ్వు ఏ ఏజ్లా అంటే నీకు కొంచెం అంటే ఇట్లా ఉండాలి మనము, అంటే వేరేళ్ళందరూ వేరేలాగా ఉంటారు, అంటే రేపు పొద్దున నీకు మ్యారేజ్ అవుతుందా కాదా అని ఏమైనా థాట్స్ ఉంటుండేనా నీకు? అట్లేం లేకుండే. నాకు ఏజ్ కరెక్ట్ సర్టన్ ఏజ్ అంటే కరెక్ట్గా ఏజ్ వచ్చిన తర్వాత నీ థాట్ వచ్చింది. ఓకే, మ్యారేజ్ అవి ఇవి అనే థాట్ ఏం లేకుండే. ఓకే, మామూలుగానే అందరిలాగా మనం, కాకపోతే ఒకళ్ళు తోడు ఉంటారు. తర్వాత ఏమైంది, లేదు ఎవరో ఒకళ్ళు తోడు ఉండరు, మనమే అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ నేను నాకు నేనుగా వెళ్ళడం అలవాటు చేసుకున్నా. ఓకే, ఎప్పుడైతే నేను ఒకళ్ళ నుంచి నేను ఇండిపెండెంట్గా బయటకు వచ్చినో అప్పుడు ఇది ప్రపంచం ఇట్లుంటుంది, నాతో కలిసిన వాళ్ళు, నన్ను కలిసిన వాళ్ళు, నాతో మాట్లాడేటోళ్ళు, వీళ్ళందరినీ నేను ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళతో కమ్యూనికేషన్ అవన్నీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇట్లుంటుంది సమాజం అని. అప్పుడు నేను ఒంటరిగా సమాజాన్ని తెలుసుకున్నా. ఓకే, సో దాని తర్వాత ఈమె పరిచయం అయినప్పుడు ఇక నాకు ఆ థాట్ వచ్చింది, ఓకే నేనే ఇట్లున్నా, నాకు ఒక తోడు ఉండాలి కదా మరి. అసలు అప్పటి వరకు నాకు బ్లైండ్ వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, వాళ్ళలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడతారు, ఇవన్నీ ఏం తెలియదు. అప్పుడు ఆ థాట్ వచ్చింది. ఓకే, సమీర్ ఎట్లా పరిచయం నీకు? ప్రోగ్రామ్స్లోనే. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో అయితే పనిచేస్తుందో అక్కడే పరిచయం. అక్కడ నేను అప్పట్లో ప్రోగ్రామ్స్ చేసేది. ఓకే, ఆయనకు జాబ్ లేనప్పుడు అక్కడ ఆయన ప్రోగ్రామ్స్ చేస్తుండే. నేను కోటి ఉమెన్స్ లో చదువుతున్నప్పుడు నాకు ఫీజు కోసము, అంటే పేరెంట్స్ లేరు, ఇంకా నా ఫీజు నేను కట్టుకోవాలి కదా, ఇంటర్ వరకు ఫ్రీగా చదువుకున్నా. తర్వాత డిగ్రీలో ఫీజు అవసరం అని నేను వీళ్ళ దగ్గరికి ఈవెంట్స్కి వెళ్ళిన. అప్పుడు పరిచయం ఈయన ఫోన్ లో మాట్లాడితే ఏదో పెద్ద సార్ అనుకున్నా, చూస్తే ఏ మేనేజ్ పిల్లడు లాగానే ఉన్నాడు అనిపించింది. ఫస్ట్ సార్ అనే పిలిచేదాన్ని. తర్వాత ఈవెంట్స్ లో క్లోజ్ అయ్యే కొద్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇద్దరు సార్ అని పిలుస్తుండే కదా, రషీద్ ఏమని పిలుస్తుండే నిన్ను? ఏమని పిలవకపోతుండే, దూరం ఉంటే దీప, నా అసలు పేరు దీప. మ్యారేజ్ తర్వాత ఈయన పేరు మార్చారు. దీప అని పిలుస్తుండే, లేదంటే ఓ అమ్మాయి అని పిలుస్తుండే. అట్లా మళ్ళీ మా ఫ్యామిలీకి కలవడము, మాకు ఇంకా మీకు తెలిసిందే స్టోరీ అంతా అంతకు ముందు అలాగా. ఓకే, అంటే అసలు మీరిద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసిరు? ప్రపోజ్ చేయలేదు. ఏమైందంటే ఈయన మా అక్కకి చెప్పేసిండు, నాకు మీ చెల్లి అంటే ఇష్టం, చేసుకుంటా నేను అని. తర్వాత వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం భయం అయింది. అంటే వీళ్ళ పేరెంట్స్ కొంచెం, నేనేమో హిందూ, ఆయన ముస్లిము, ఎట్లా పైగా బ్లైండ్ వాళ్ళకి మ్యారేజ్ ఎట్లా అన్న సిచ్యువేషన్లో వాళ్ళు, మా పేరెంట్స్ కూడా అంటే మదర్ ఫాదర్ లేరు కదా, వీళ్ళు కూడా ఎంత అంటే లైట్గా ఉంటుండే. మా అక్క మా తాతయ్య మాత్రమే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుండే. అక్కయ్య అందరినీ ఒప్పించింది మా ఇంట్లో. ఈయన తర్వాత అప్పటికి వాళ్ళు లైట్గానే ఉన్నారు. నేను ఈయన ఇద్దరం వెళ్ళి మా వాళ్ళని వీళ్ళ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినాం. అంతకంటే ముందు దాకా అసలు బ్లైండ్ వాళ్ళకి మ్యారేజ్ ఎందుకు, ఇద్దరు ఎట్లుంటారు అన్నట్టుండే. పైగా నేను ఆర్ఫన్ కాబట్టి వీళ్ళ పేరెంట్స్ కి అప్పుడు ఇష్టం లేకుండే. ఆర్ఫన్ అని, లేదంటే మన క్యాస్ట్ కాదు, ముస్లిం కాదు కదా, ఎట్లా బ్లైండ్ అని అట్లా చాలా ఉండే. కాదమ్మా, నీ జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు చిన్నప్పటి నుంచి? నా జర్నీ, నీ స్టోరీ ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలే అనుకుంటా. చాలా తక్కువ నా స్టోరీ. అసలు నీ స్టోరీ ఏంది, అసలు నువ్వు ఎప్పటి నుంచి ఆర్ఫన్ లో ఉన్నావు, ఏంది అసలు నా స్టోరీ? నేను మా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి ఉన్నారు. నా 10th లో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. తర్వాత 10th రిజల్ట్ వచ్చాక నాకు మంచి రిజల్ట్ వచ్చిందని మా డాడీ నాకు ఫస్ట్ టైం నోకియా ఫోన్ కొనిచ్చిండు. కీప్యాడ్ ఫోన్. ఆ ఫోన్ కొనిచ్చిన తర్వాత నేను అప్పుడు అనుకున్నా, ఇప్పుడు చిన్నప్పటి నుండి నేను హాస్టల్లో పెరిగిన, నేను హాస్టల్లో చదువుకున్నా. ఎందుకంటే
బేసిక్గా ఇప్పుడు నార్మల్స్తో ఉండి చదువుకోవడం మాకు ప్రాబ్లమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను బ్లైండే. మా కోసం అంటూ కొన్ని స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అలాగని నేను మాకు సంబంధించిన ఒక మిషనరీ స్కూల్లో చదువుకున్నా, క్రిస్టియన్ స్కూల్, అది 1 to 10th దాకా. సో చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే ఉన్నాను కదా, ఇప్పుడైనా మమ్మీని మిస్ అయినా కానీ డాడీతో ఉండొచ్చు, నా కాలేజ్ స్టడీస్, నేను సింగర్గా మా డాడీకి నేను ఎదగడం ఇష్టం కాబట్టి మా డాడీతోనే ఉండొచ్చు అనుకున్నా. ఆ టైంలో కరెక్ట్ ఇంకా కాలేజ్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అనుకునే టైంలో June 1st రోజు డాడీ చనిపోయిండు. జస్ట్ 6 months తేడా మా మమ్మీ మా డాడీ చనిపోవడానికి. నవంబర్లో మమ్మీ అయితే జూన్లో డాడీ. అట్లా దాని తర్వాత ఎవరు చూసుకుంటుండే మరి నిన్ను? తాతయ్య చూసుకుంటుండే. అప్పుడు చాలా డిప్రెషన్ అయిపోయింది నాకు, ఎందుకంటే మమ్మీ డాడీ లేరు, అన్నయ్య కూడా అంత హోప్ లేదు నాకు, ఎట్లా అని చాలా డిప్రెస్ అయిపోయిన టైంలో మా స్కూల్లో సిస్టర్ ఉంటుంది, ఆ సిస్టర్ నన్ను సూసైడ్ చేసుకోవడానికి నేను ట్రై చేసినప్పుడు తీసుకెళ్లిపోయింది. సూసైడ్ ఎందుకు చేసుకుందాం అనుకున్నాను? నాకు ఉండాలని లేకుండే, నేను బ్లైండ్, నాకు పేరెంట్స్ లేరు, నేను ఎందుకు ఉండాలి అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే మా డాడీ నాకు ఇంత కొంచెం కూడా బాధ తెలియకుండా చూసుకున్నాడు. ఆయన ఉన్న, మేము ఎంత పేదోళ్ళమైనా వాళ్ళు తినకపోయినా నాకు, నన్ను ఎప్పుడు ఆకలితో ఉంచేటోళ్ళు కాదు. అట్లాంటిది నాకు పేరెంట్స్ లేరు ఈ టైంలో, ఎట్లా నాకు ఇంకెవ్వరు కనిపించలేదు, మా అన్నయ్య కానీ మా తాతయ్య వాళ్ళు కానీ ఎవ్వరు కనిపించలేదు. వాళ్ళిద్దరిని మిస్ అయిన బాధ ఒక్కటే మొత్తం బ్లర్ అయిపోయింది మైండ్. అందుకని నాకు అప్పటికి ఇంటర్లో నన్ను కాలేజ్లో మా ఫ్రెండ్స్ చేర్చిర్రు, అప్పటికి కూడా నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను చదువుకోను, నాకు పేరెంట్సే లేరు, నేను ఎందుకు అన్నట్టుండే. కానీ హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ ఫ్రెండ్స్ తోటి కొంచెం అన్ని మర్చిపోవడానికి ట్రై చేసి అట్లా ఇంటర్ కంప్లీట్ అయింది. డిగ్రీ కోట్ ఉమెన్స్. తాతయ్య వాళ్ళతోటే ఉండేదాన్ని, కానీ చాలా రేర్గా వెళ్తుండేదాన్ని ఇంటికి, హాస్టల్లోనే ఉండేదాన్ని, ఇంకా చాలా రేర్గా వెళ్ళేదాన్ని. ఇంటర్లో అన్నయ్య పెళ్లి చేసేసినాం, తర్వాత మళ్ళీ ఇంకా నేను ఎలానే అనిపించింది, వదిన వచ్చినాక చేంజ్, మళ్ళీ ఎలానే అనిపించింది. డిగ్రీలో అంత క్లియర్. ఈయన పరిచయం అయినాక వీళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఉర్దూ నేర్చుకోవడానికి. తర్వాత ఎంగేజ్మెంట్ ఆ టైం వచ్చినప్పుడు ఈయన నా పేరు మార్చేసారు సమీరా అని. అట్లా నా ఆశ్చర్యం ఏంటంటే నా పెళ్లి కూడా అత్తగారింటి దగ్గరే అయింది, మా వాళ్ళందరూ అక్కడికే వచ్చిర్రు. అది అయితే చిన్నప్పటి నుంచి నీకు బాధ ఉంటుండేనా? అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా సమీరా? స్కూల్ ఏజ్లో నా ఐస్ని చూసి అంటే మాది ఇంటిగ్రేటెడ్ స్కూల్, మా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కదా అది, కొంతమంది కనిపించే పిల్లలు నాకు ఐస్ చూసి భయపడేటోళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, ఎందుకు దేవుడా ఇట్లా అనిపించేది. అప్పుడు చిన్న ఏజ్ కదా, ఎందుకు ఇట్లా, అటు మా పేరెంట్స్కి ఇబ్బంది నా వల్ల, ఇటు నన్ను అందరు చూసి భయపడతారు, ఎందుకు ఇదేం లైఫ్ అనిపించేది. కానీ తర్వాత నాకు సింగింగ్, స్టడీస్, రన్నింగ్ కాంపిటీషన్స్ అట్లాంటి వాటిలో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లా నేను ఒక మంచి ప్లేస్కి రావడం, నేను పేపర్కి రావడం, మా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడ్డం, అదంతా చూసి ఏం కాదు నేను ఎలాగైనా ఉండగలుగుతా, నో ప్రాబ్లం అనుకునేదాన్ని. 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 8.3 వచ్చింది. 8.3 వచ్చిందా? అవును. రషీద్ నీకు? నాకు ఎక్కువ రాలేదా? ఆయనకి 7.6 వచ్చింది. బాగానే వచ్చినాయి కదా, నాకు అన్నీ కూడా రాలేదు, మరి నాకు ఇంకా తక్కువ వచ్చినాయి. మరి మీరు గ్రేట్. ఇంకా నేను కష్టపడి, నాకు ఏంటంటే అప్పుడు ఓపెన్ 10th చేశాడు, అంటే అప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఇయర్ ఆయన స్టడీస్ చాలా డిస్టర్బ్ అయింది అట్లా. అయితే మొత్తానికి ఇద్దరు కళాకారులే కదా? అవును. అయితే ఇప్పుడు పాప ఇప్పుడు పుట్టిన తర్వాత ఎట్లుంది మీకు? పాపతోనే మాకు బెటర్ లైఫ్ వచ్చిందన్న. పుట్టినరోజు నాకు జాబ్ వచ్చింది. అవునా? అంటే పాప May 13th పుట్టింది, అదే రోజు ఆ పాప ఏ రోజైతే పుట్టిందో అదే రోజు నాకు జాబ్ కన్ఫర్మ్ లెటర్ ప్రింట్ అయింది. అది మాకు ఆగస్టు చేరింది మా దగ్గరికి. ఆ కవర్ పేజ్ మీద డేట్ చూస్తే మేము చాలా షాక్ అయినాం. అదే రోజు పాప పుట్టింది, అదే రోజు జాబ్ కన్ఫర్మేషన్ లెటర్
అని పాప పుట్టడం, ఆయనకు జాబ్ రావడం, అప్పటిదాకా ఆయన పడ్డ కష్టం మేము మర్చిపోయినాం. ఓకే. అయితే పెళ్ళైనాక ఏమైనా కష్టాలు పడ్డారా మీరిద్దరు? చాలా పడ్డా. ఓకే. ఫ్యామిలీతో మేము లేమన్నా, కొన్ని కొన్ని నెగిటివ్ థింగ్స్ వల్ల మేము ఫ్యామిలీతో వేర్ అవ్వడం జరిగింది. ఓకే. మేము ఇద్దరమే హైదరాబాద్ వచ్చి ఈవెంట్స్ చేస్తూ బతికినాం 2 years. ఓకే. ఆఫ్టర్ ఇక ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న టైంకి మెల్లమెల్లగా వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకే. వెళ్ళినా మాది మేమే ఉండేవాళ్ళం. ఓకే. ఇంకా డెలివరీ టైంకి కూడా మా వాళ్ళు అంటే వీళ్ళ పేరెంట్సే మా దగ్గరకు వచ్చారు, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. ఓకే. పాప పుట్టడం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే డెలివరీ టైంలో ఎవరు హెల్ప్ చేశారు మరి నీకు? డెలివరీ టైంలో మనోధైర్య సంస్థాన్ ఓకే వాళ్ళు బాలాపూర్లో ఉంటారు. ఓకే. వాళ్ళే హెల్ప్ చేశారు. అసలైతే నా వల్లే ఆ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్. ఓకే. నాకు పేరెంట్స్ లేరన్న ఆలోచనతోటి చందు అన్న వాళ్ళ అమ్మ అన్నయ్య ఈ డిసిషన్ తీసుకున్నారు. ఓకే. ఇప్పటికి కూడా ఆ సంస్థ నడుస్తుంది. ఇంకా దగ్గర 7 జాబ్స్ కొట్టేసారు ఆ సంస్థలో ఉన్న వాళ్ళు. అండ్ కొత్త బిల్డింగ్ కి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు అక్కడ దగ్గరలోనే. వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నా సరే ఇది మాత్రం మానేయట్లేదు. ఓకే. సో అంటే వాళ్ళే హెల్ప్ చేసినప్పుడు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హెల్ప్ చేయలేదు? లేదు, నా తరఫు నుంచి కానీ వీళ్ళ తరఫు నుంచి కానీ అప్పుడు ఏ హెల్ప్ లేకుండే. అండ్ ఆఫ్టర్ డెలివరీ మా మామయ్య వాళ్ళు వచ్చిర్రు. మా మామయ్య వాళ్ళు వచ్చి అప్పటి నుంచి మా మామయ్య హాస్పిటల్లో నేను ఎన్ని రోజులు ఉన్నానో వాళ్ళతో పాటు మా మామయ్య ఉన్నారు. మా మామయ్య అప్పటి నుంచి మమ్మల్ని వదలలేదు. ఓకే. ఎంత ఇబ్బంది అయినా ఆయన వదలలేదు మమ్మల్ని. ఆయన హెల్త్ కూడా అప్సెట్ అయింది అప్పుడు మా వాళ్ళు, ఎందుకంటే చిన్నపిల్ల నిద్రపోదు నైట్, ఇటు నన్ను చూసుకోవడం అటు పాపని చూసుకోవడం, ఆయన చాలా ఎఫర్ట్ ఒక ఫాదర్ లాగా చూసుకున్నారు. అట్లా పాపే మమ్మల్ని మా ఫ్యామిలీని కలిపింది ఒక రకంగా చూస్తే. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత భయం ఉండేదా మీకు? అంటే పాప పుడుతుందా బాబు పుడతారా ఇట్లా? పాప పుడుతుందో బాబు పుడుతుందో అని లేకుండే గానీ మాలాగా కాకూడదు దేవుడా అని భయం ఉండే. అవ్వదు అని ఒక హోప్ ఉంటుండే. కానీ అట్లా అయితే అట్లా అయినా సరే మనలాగా మనం ఎట్లా బతికినామో అట్లనే చూసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే అని ఉంటుండే మైండ్ లో. ఇంకో భయం కూడా ఏముంటుండే అంటే, చూసిరా మేము చెప్పినట్టు ఇనలేదు, మీరు బ్లైండ్ పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు పాప కూడా బ్లైండే, పిల్లలు కూడా బ్లైండ్ అయ్యారని ఎక్కడ ఫ్యామిలీస్ మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అని కూడా ఉండే. కానీ అట్లా జరగలేదు. బై గాడ్స్ గ్రేస్ అది హ్యాపీ మాకైతే. చాలా ఇది దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటామని, ఎందుకంటే చాలా యాక్టివ్ మా పాప, చాలా యాక్టివ్. ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే ఒక్కొక్కసారి మమ్మల్ని అది దగ్గరికి తీసుకుంటది అన్న, మీరు నా పిల్లలు నేను మీ మమ్మీని అంటే తెలుసా. అది ఇప్పుడు ఏజ్ ఎంత అయింది? జస్ట్ 3rd బర్త్డే అయింది మొన్న. తుమ్ మేరే బేటే హే మై తుమారి అమ్మీ అంటది. సో అంటే హిందీలోనే మాట్లాడతా, ఉర్దూలోనే మాట్లాడుతుందా? ఎక్కువ ఉర్దూ, ఇంట్లో బయట ఉండదు కదా, స్కూలు లేదంటే ఇల్లువే కదా. మాకు ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అది అట్లా మాట్లాడితే. చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఒక్కటే ఫిక్స్ అయినాం, మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దాని ఎడ్యుకేషన్ కి, అది ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అవ్వడానికి ఎంత ఇబ్బంది అయినా సరే ఫేస్ చేయాలని ఫిక్స్ అయినాం అన్న. ఓకే. అంటే ఇంట్లో ఏమన్నా పనులు చేస్తుందా అంటే అది తీసుకురా ఇది తీసుకురా అంటే తీసుకొస్తుంది, తీసుకొచ్చి చేతికి ఇచ్చేస్తుంది మాకు. ఫుడ్ తినడానికి వెళ్తే మమ్మీ డాడీ రండి అని మా చేతులు పట్టుకొని తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తుంది అక్కడ. మేము ఎప్పుడైనా బాటిల్ వెతికితే ఏలో బాటిల్ అని తెచ్చిస్తుంది. అసలు కాదు, పాపను ఎందుకు తీసుకురావాలి? మీరు తీసుకురావాల్సింది కదా. నేను ఏమన్నా మాట్లాడుతుండే అనుకోకుండా కొత్తలతో మాట్లాడదన్నా, ఇదిగో ఫేస్ ఇట్లా పెట్టేస్తుంది, ఇట్లా దాచేస్తుంది షై ఫీలింగ్ తోటి. అంతా కమ్యూనికేట్ కాలేదు, ఇప్పుడిప్పుడే అదైతుంది కాబట్టి అందుకే తిప్పుతున్నాం మెల్లగా ఇంటి నుంచి హైదరాబాద్ కి అట్లా తిప్పుతున్నాం. కానీ గ్రేట్ 3 అంటే 3 సంవత్సరాల పాపనే ఇంత తెలివితోటి అంటే మీతో మాట్లాడడం కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే తీసుకురావడం కానీ చేస్తుందంటే గ్రేట్ కదా అసలు. సో ఎప్పుడన్నా మా పాప ఏమన్నా అంటే కోతి పళ్ళు చేసినప్పుడు కానీ ఇంట్లో ఏమైనా కిచెన్ ఐటమ్స్లా ఏమైనా పడేసినప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఉండేనా? బాగా చాలా ఉండే. వాళ్ళ నానమ్మ తాత పనులు అయితే బాగా చెడగొడుతుంది. ఓకే. అంటే ఏం చేస్తుంది?
అలా వంట వాళ్ళు కట్ చేస్తుంటే వెళ్ళి టమాటా తినేస్తారు, కత్తి తీసుకుంటది, కట్ చేస్తుంది, నేను కట్ చేస్తా అంటది, ఓకే నేను గిన్నెలు తోముతా అంటది, గిన్నెలు తోముతా అని పోతుంది. అదేంది లిక్విడ్ తీసుకొని ఏదేదో వాషింగ్ మిషన్ లో నేను లిక్విడ్ వేస్తా అంటది, వాషింగ్ మిషన్ దగ్గరకు పోతుంది, అన్ని పిచ్చి పనులు చేస్తుంది. కానీ మా విషయంలో అయితే అట్లా మమ్మల్ని అట్లా చేయదు, అడగకుండా ఏం చేయదు. ఓకే మా రూమ్ లో ఉన్నప్పుడు నేను ఇది తీసుకోవాలా అని అడుగుతా, లేకపోతే నేను దీంతో ఆడుతున్నా ఏం కాదు అని అడుగుతుంది. ఓకే మా దగ్గర అట్లా ఉంటుంది. అంటే ఆమెకు అర్థమైపోయిందనే విషయం మాకు అర్థమైంది. ఎందుకంటే ఇది ఆడుతున్నా నేను నా చేతిలో ఇది ఉందని చెప్పి మరీ ఆడుకుంటది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పాప ఎంత చిన్న ఏజ్ కదా, మేము లేము అని కొంచెం ఏడవదు. మేము వెళ్తాం కదా, హైదరాబాద్ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చింది అనుకో తుమ్ ఆరు కిత్తే తిండ్రు అయితే అని అడుగుతుంది. వెళ్తే ఏం తెచ్చిర్రు నాకు కోసం అని బ్యాగులు చెక్ చేస్తుంది. వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అని ఏడవడం బెంగ పెట్టుకోవడం అట్లా జరగదు. అంటే పాపకు అలవాటు అయిపోయింది, వాళ్ళ తాతయ్య వాళ్ళతోటి అట్లా, దాని వల్ల నాకు కూడా కొంచెం ప్రాబ్లం లేదు అట్లా. ఇప్పుడు ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? అత్తయ్య వాళ్ళు చేస్తారు, అమ్మ నాన్న వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే ఒకవేళ వాళ్ళు లేకుండా నువ్వు చేయగలవా సమీరా? చేస్తావా? మేమిద్దరం ఉన్నప్పుడు నేనే చేసుకున్నానన్న. ఓకే, రషీద్ ఏమన్నా వండుతాడా? ఆయనే నాకు వంట నేర్పించింది. అవునా? అన్న నాకు వంట రాదు, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్, పైగా కరెక్ట్ నేర్చుకోవాల్సిన టైంలో మమ్మీ దూరం అయింది కదా, సో ఈయననే నేర్పించడము. ఈయన నేర్పించినప్పుడు ఫస్ట్ నేను వంకాయ కూరలో ఎంత కారం వేసినా అంటే నీళ్ళు తాగినా సరే ఆ కారం పోలేదు. రషీద్ తిన్నాడా? తిన్నాడు. నేనే తిన్నాను, ఎవరు తింటారు? ఆయన తిన్నాడు, నేను తిన్నా, మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే ఆమె తినింది. మళ్ళీ తర్వాత అంత అయిపోయాక మళ్ళీ టమాటాలు కట్ చేసి మళ్ళీ టమాటాలు వేసి మళ్ళీ వండాల్సి వచ్చింది. ఓకే, అట్లా. మంచిగా రషీద్ ఏం కర్రీ వండుతాడు? మంచిగా బిర్యానీ చేస్తాడా? నాతో మటన్ కర్రీ చేయించిండు అన్న ఫస్ట్ టైం బక్రీద్ టైం లో, అది చాలా బాగా కుదిరింది. స్వీట్ చేయించిండు రైస్ తోని, అది కూడా చాలా బాగా కుదిరింది. మేము తినడమే కాదు, హాస్టల్లో పిల్లలు ఇష్టపడి బాగా తిన్నారు. ఇంకా కావాలక్క అని, అది హ్యాపీగా అనిపించింది మాకు. నువ్వు ఎట్లా నేర్చుకున్నావు వంటలు? వాళ్ళ డాడీ. నాకు మా డాడీ అప్పుడు ఏమంటారు, చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కువ ఆయనకు వంటల ఇష్టం బాగా అన్నమాట డాడీకి. అయితే వాళ్ళ ఫ్రెండ్ కి ఆయనకు హోటల్ కూడా ఉండే అప్పట్లో, వంట చేసేది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయన ఏదో ఒకటి వంట చేస్తుంటారు వెరైటీగా, బ్రెడ్ ఆమ్లెట్ మా కోసం, చికెన్ ని రకరకాలుగా చేయడము. ఇక ఆయన దాంట్లో ఏమేమి వేస్తారు అది ఇదని నేను తెలుసుకుంటా. కొన్నిసార్లు నాతో చేపిస్తాడు ఆయన దగ్గర ఉంటే, ఇగో ఇదే ఇప్పుడు వేసి దీన్ని ఈ కలర్ వచ్చేదాకా ఉంచాలి, దాని తర్వాత కలపాలంటే నాకు కలర్స్ ఏడా కనబడితే కనబడి. సో మనం ఏం చేస్తాం, నేను ఏం ట్రిక్ నేర్చుకున్నా అంటే కలర్ కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు మనం కనబడదు కాబట్టి స్మెల్. అంటే పసుపు ఫస్ట్ వేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది, అది మెల్లమెల్లగా మాడుతున్న కొద్ది ఇంకో స్మెల్ వస్తుంది. కరెక్ట్ ఎక్కడ ఏ టైంలో ఆ స్మెల్ వచ్చినప్పుడు వేరే ఇంగ్రీడియంట్ వేయాలనే విషయం నేను గమనించి ఓకే ఇది చేయాలని ఒకసారి మా డాడీకి చేపిస్తే చాలు కథ నువ్వు ఏడన్నా బతుకుతావు నాకు నేర్పించిండు. నేనైతే ఒకసారి చేయి కూడా కాల్చుకున్నా, ఇది ఇక్కడ కాలిపోయింది. అవును, కొంచెం నల్లగా ఉంది, నూనె పడిపోయింది, వేడి నూనె పడిపోయింది. నూనె నేను చెప్పినట్టు వేయలేదు, ఆమె అనుకోకుండా ఏం చేస్తే ఫుల్ స్టవ్ ఎక్కువ పెట్టేసి తర్వాత అది సిమ్ లో పెట్టలేదు నేను. అయితే రషీద్ చెప్పినట్టు నువ్వు వినలేదు అప్పుడు? వినలేదు. అంతేనా? రషీద్ నువ్వు ఏ కర్రీ మంచిగా వండుతావు? నేనా? అదే చెప్పడమే తప్ప వండలేదు. నేను ఎప్పుడు అంటే స్పెషల్ గా నేను వండలేదు, కానీ నేను చెప్పిన అన్ని సక్సెస్ అయితే అనే విషయం నాకు తెలుసు. అవును. ఓకే, కాదు ఇప్పుడు రషీద్ చెప్తాడు ఉప్పై పసుపై కారమే అని ఇట్లా చెప్తాడు కదా సమీరా, అయితే నువ్వు అవి ఎట్లా గుర్తుపడతావు మరి? డబ్బాలు ఫస్ట్ మేమే కదా ప్రిపేర్ చేసి, డబ్బాలో ఇది ఉంటది. ఓకే, ఆ డబ్బాలో మేమే పోసుకుంటాం, కలర్ తెలుస్తుంది కదా, కలర్స్ కనిపిస్తాయి, అవునవును లైట్ గా కనిపిస్తాయి. ఓకే, కాకపోతే నేను స్పూన్స్ తో వెయ్యను, చిన్న చిన్న టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టుకొని దాని అందాజ కొద్ది వేసుకుంటుండే దాన్ని. ఓకే, పెద్ద పెద్ద స్పూన్స్ తో వేయడం ఇబ్బంది అవుతుందని అట్లా. పెద్ద స్పూన్ తో వేసినందుకే కారం ఎక్కువ స్టార్టింగ్ లోనా? అవును, దాంట్లో 3.5 4 వేసింది అప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు షాపింగ్ కి ఇంట్లో సామాన్లకి వెళ్తారు కదా, బయటికి వెళ్తారా మీరు లేకుంటే మొత్తం ఆన్లైన్? బయటికి కూడా వెళ్తాం, అట్లా వెళ్తాం ఇట్లా కూడా చేస్తాం. అది కావాల్సిన మరీ ఇంపార్టెంట్ అయితేనే ఆన్లైన్. రషీద్ నువ్వు వేసుకున్న షర్ట్ మంచిగా ఉంది,
ఎవరు సెలెక్ట్ చేసిరు అది? అది పెద్దపల్లిలో ఇది తీసుకున్నాం. ఈమెదే సెలక్షన్. ఇద్దరు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు కదా, కొంచెం కొంచెం ఎలా కొంచెం మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో అంటే ఇంటర్వ్యూకి పోతున్నాం మ్యాచింగ్ వేసుకొని పోదామని వచ్చారా లేకుంటే అనుకోకుండా తీసుకున్న డ్రెస్ సడన్ గా తీస్తుంది, ఏదో ఒకటి ఇచ్చేస్తుంది, తర్వాత చూసుకుంటది ఉందా లేదా. షాపింగ్ మీరు ఇద్దరు వెళ్తారా? వెళ్తాం. డ్రెస్సెస్ సెలక్షన్స్ అట్లాంటివి ఏమైనా షాపింగ్ పోవాలంటే ఒక్కోసారి మేము ఇద్దరం వెళ్ళిపోతాం, షాపింగ్ కి పోతాం, మూవీస్ కి పోతాం. మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఆడికి పోయిన తర్వాత ఫస్ట్ ఆలోచిస్తాం ఏమని పోతాం, పోయిన తర్వాత ఎట్లా నేనంట పోయిన తర్వాత ఏదైనా అయ్యేది ఆడెవరినో ఒకరు పట్టుకుందాం తీసుకోపోతాడు కానీ ఏం లాభం, మూవీస్ చూడడు. నేను మూవీ మీద ఇంట్రెస్ట్ పెడితే ఆయన నిద్రపోతాడు. ఓకే, నా కోసం ఫిలిం కి వస్తాడు. సౌండ్ ఎక్కువ ఉంటే మంచి నిద్ర వస్తుంది. అందరికి సౌండ్ ఎక్కువ ఉంటే నిద్ర రాదు, డిస్టర్బ్ అయ్యి నిద్ర రాదు కదా ఎవరైనా కానీ. ఈయన కొంచెం వెరైటీ, ఎంత సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు సెట్ లో బాగా అలవాటు, బాగా నిద్ర ఉండేది కాదు మాకు. ఓకే, అట్లే ఇంకా మంచి సాంగ్స్ అవన్నీ పాడుతుంటారు వాళ్ళు, మ్యూజిక్ అవన్నిటికి నిద్ర వచ్చేది. అదే అలవాటు అయిపోయింది నాకు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళినప్పుడు అట్లా చేసిండు. అరే నువ్వు నిద్రపోక సినిమా చూడు అంటే ఆహా నేను నీకోసం వచ్చినా, నువ్వు చూడు నేను నిద్రపోతా. ఓకే, ఎవరెవరు వేరు మూవీకి? నేను, ఈయన, మా ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ అంటే వాళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. అంటే పాపని ఎక్కడికైనా పార్క్ కి అక్కడికి తీసుకుపోతా ఉంటారా? అది మేమిద్దరం ఉన్నప్పుడు కష్టం, ఎందుకంటే చిన్న పిల్లలు మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి మీ వల్ల పాపకి ఏమైనా ఇబ్బంది కానీ పాప వల్ల మీకేమైనా ఇబ్బంది కానీ జరిగిందా? పాప వల్ల మాకు ఇబ్బంది కాకుండా వీళ్ళు ఉండి చూసుకున్నారు కాబట్టి ఏం లేకుండే. కానీ మేమిద్దరమే అయితే మాత్రం చాలా ఇబ్బందులు అవుతుండేనేమో అన్న. అంటే ఆమెకి ఎవడన్నా మెడిసిన్స్ విషయంలో కానీ చిన్న పాప ఉన్నప్పుడు మెడిసిన్స్ ఇవ్వడము అట్లాంటి వాటిలో చాలా ఇబ్బంది అవుతుండేనేమో. డ్రెస్సింగ్ అవంతా మేము చూసుకుంటాం కావచ్చు కానీ అందద కొద్ది, కానీ ఇట్లా ఆమెకి మెడిసిన్స్ అట్లాంటి వాటికి ఒకరి హెల్ప్ అవసరం ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి, అప్పుడు ఇబ్బంది అవుతుండేనేమో. చిన్న పాప ఉన్నప్పుడు స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుండే. అవును 7 months దాకా అక్కడే మేము మనోధైర్య సంస్థానం ఉన్న దగ్గర ఒక ఆంటీ చేయించారు, తర్వాత నేనే చేయించేసుకున్నా. అప్పటికి మెడలు నిలబడతాయి, పిల్లలు కొంచెం బాగుంటారు, కూర్చోబెడితే కూర్చునేటట్టు ఉంటారు కదా అప్పుడు. అవును, కాబట్టి అప్పుడు ఇబ్బంది ఏం కాకపోయేది. మరి పసిపిల్లగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమన్నా టీవీ షోస్ కి పిలుస్తున్నారా రషీద్ నిన్ను? టీవీ షోస్ నేను ఇప్పుడు చేయొద్దా? ఇప్పుడు జాబ్ లో ఆ రూల్ ఉంది, చేయొద్దు. ఏమన్నా ఇట్లా ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటే చేయొచ్చు. టీవీ షోస్ అంటే ఏదైనా సడన్ గా గెస్ట్ గా అట్లా పిలిచినా గానీ వెళ్ళిపోయి వచ్చేయచ్చు, కానీ పార్టిసిపేట్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా అవిట్లో మాత్రం చేయకూడదు పార్టిసిపేట్. అంటే గెస్ట్ కి వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఆ రూల్ ఎందుకు అసలు? అది మనకు తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ మనం జాబ్ చేస్తున్నాము. అట్లా వచ్చింది ఇంతకు ముందు కూడా ఈయన ఒక విన్నరే కదా, వస్తే గెస్ట్ గాను జడ్జి గాను వస్తుంది, కానీ పార్టిసిపేటర్ అంటే ఎవరు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు రషీద్ అన్న అంటారు. అంతేనా? ఓకే, అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అంటే మీలాగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏమైనా ఇబ్బంది పడుతున్నట్టు ఏమన్నా మీకు చెప్తే మీరు ఏం చేస్తారా? వాళ్ళకి ఏమైనా నేర్పిస్తారా? నేర్పిస్తాం, మాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు అది ఆ డౌట్ క్లారిఫై చేయడము, దీనికి ఈ సొల్యూషన్ అని చెప్పడం అట్లాంటివి చేస్తాం. అంటే అట్లా మేము ఏమనుకున్నాం అంటే మా దాంట్లో ఎవరైనా పూర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఫీజుకి ఇబ్బంది అయినా లేకపోతే హెల్త్కి ఇబ్బంది అయినా, మేము 4 ఫ్రెండ్స్ ఉన్నాము, మేమందరం కలిసి చర్యలు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసేస్తాం. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లో వచ్చినది కదా, మనమే హెల్ప్. అంటే మీ ఇద్దరికి మంచి తెలివి ఉంది, మంచిగా మీరు చదువుకున్నారు, ఏదో ఒకటి చేసి మంచి పొజిషన్లో అయితే మీరు ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరిని ఎవరైనా మోసం చేసిరా? చాలా జరుగుతూనే ఉంటాయి. ఓకే, అది కూడా జరుగుతుంది. ఇప్పటికి మోసాలు జరుగుతాయా? జరుగుతాయి. అంటే ఎట్లా షేర్ చేసుకుంటే? అంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ కదా జరిగింది, ఇది సడన్ గా ప్రోగ్రామ్ పిలుస్తారు, పలానా పేమెంట్ ఇస్తామంటారు, ఒక 20,000 అంటారు, లేక 10,000 అంటారు. సడన్ గా ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. కష్టం ఎట్లా వాళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇవ్వాలి కదా, కష్టపడతాం, ప్రోగ్రామ్ చేస్తాం, అక్కడ పేమెంట్ తగ్గింది, వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు, అయిపోయి ఇగో ఇంత ఉంది, మళ్ళీ వాళ్ళు పంపిస్తాం అంటారు, పంపించేస్తారు. అట్లా జరుగుతుంది. లేదా ఒక్కోసారి ఏమైతుంది,
పేమెంట్ ఇస్తారు, ప్రోగ్రామ్ అవుతుంది, అన్ని కరెక్ట్ అవుతాయి. కరెక్ట్ టైంకి నైట్ పూట ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మాకు పోవడానికి ఏముండదు, అకామిడేషన్ అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, వెహికల్ ఉండదు, అక్కడనే రోడ్డు మీద వెయిట్ చేయాలి, అట్లా ఉంటుంది పరిస్థితి ఒకసారి. ఓకే, కానీ ఈ సమాజంలో ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారా అంటే వీళ్ళని కూడా మోసం చేయాలని ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో కష్టపడి ఏదో చేయాలనుకున్నానికి మంచి చెడు ఒకటే పని, అంతేనా మోసం చేయడం? అంతే మరి, వాళ్ళకు అవన్నీ చూడరు. ఈ టైంకి నా పని అయిపోయిందా వాళ్ళు ఎట్లా పోని, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంత ఫ్రాంక్ గా చెప్తున్నా. అదే మనుషులు అంటే అందరు ఒకటే తీరుగా ఉండరు, వాళ్ళకి ఎంత ఏమైనా వాళ్ళ అంతే, వాళ్ళ అవసరానికే కొంతమంది అట్లుంటారు అంతే. ఓకే, ఎవరేం చేయలేరు. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? సమీరా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మేము ఉన్నాం నలుగురం, నేను ఈయన ఇంకిద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, మేము నలుగురం బెస్ట్. ఎక్కడికి పోయినా ఆ అమ్మాయి జాబ్ చేస్తుంటది కానీ మేము ముగ్గురం ఒకటే కాడ. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఈవెంట్స్ చేస్తాను కదా, అక్కడే ఉంటాడు. మేము ముగ్గురం వెళ్తే మేము ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం కలిసే వెళ్తాం, ఏం చేసినా కలిసే చేస్తాం. మమ్మల్ని ముగ్గురిని ఒకటేలాగా చూస్తారు మా అక్కడ ఇన్స్టిట్యూట్ లో కూడా. ఆమె ఎప్పుడన్నా మాతో ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు, ఆమెకి ఆఫీస్ లేనప్పుడు ఆమె జాయిన్ అవుతుంది. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ రషీద్? అంతే, మేము నలుగురేనా? ఓకే, 4 దిక్కులు. అయితే రషీద్ కి ఏమన్నా ప్రపోజల్స్ వస్తాయా? ఇప్పుడు ఏమన్నా మెసేజ్ చేస్తారా? నిజం చెప్పు, సిగ్గుపడుతున్నావు చెప్పు. నేను అందరితో సరదాగా ఉంటా కాబట్టి కొంతమంది బాగా అంటారు, కామనే. ఈమె కూడా ఏం చేస్తా, చేసుకో మీ బాగానిగా అంటారు. కొంతమంది ఓకే మీ ఆయన నియం పడినే ఉంటాడా, నయం పడి ఉంటారా అంటారు. నువ్వెందుకు వాడతావు మీ ఆయనతో పాట, నేను వాడతాను అంటారు. ఓకే, అట్లా సరదాగా అంటే ఎవరితోటి ఇట్లా అనుమానాలు అట్లాంటివి ఏం లేవు. ఎవరన్నా అట్లాంటి మాటలు మాట్లాడితే ఈమె కూడా అట్లనే అంటది, చలో మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తా మరి కానీ అని దెబ్బకి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా అంతే. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే వాళ్ళు అన్నావు కదా, అంటే మీ భర్తతో నువ్వే ఇప్పుడు పాట పాడతావు నేను వాడతా అని చెప్పేసి అన్నది కదా. సో మీరిద్దరు ఇప్పుడు ఒక డ్యూయట్ సాంగ్ వాడండి ఏదన్నా. అమ్మా ఇప్పుడు డ్యూయట్ సాంగ్ పాడండి ఒకసారి, ఏదైనా మంచి సాంగ్. మంచి సాంగ్ అంటే మీ ఇష్టం, మీకు వచ్చిన సాంగ్ పాడండి, ఏమి ఇబ్బంది లేదు. ఏదన్నా మంచి సాంగ్స్ అంటే వితౌట్ మ్యూజిక్ ఏది బాగుండదన్నా. ట్రై చేయండి, ఎప్పుడైనా మ్యూజిక్ అయితే నేను తెచ్చి అట్లా కాదు బాగోదు అని అంతే. ట్రై చేయండి, ఏం కాదు, పాడండి. పాడు, ఏం పాడదాం? శనగశీల నాకు అది రాదు, వేరేది వాడు, ఇద్దరికి వచ్చింది వాడండి మంచిది. ఏదైనా వదిన మరదల్లది అట్లా లేదు. అట్లా లేదా? నేను తక్కువ. సరే సినిమాలో వేసుకోండి మరి, సినిమా సాంగ్స్. గోదావరి గట్టు మీద రామశిలకవే, కోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుకే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదావరి గట్టు మీద రామశిలకనే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. అట్లా చేంజ్ చేసింది కదా లిరిక్ ది. అంటే ఆమెకి ఏమో ఏం గుర్తొచ్చిందో గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. కరెక్టే, నాకు ట్రాక్స్ అలవాటు కదా, ఇట్లా వచ్చేసరికి నాకు అర్థం కాలేదు. ఓకే, ట్రాక్స్ లేకపోతే ఇట్లాంటి సాంగ్స్ కాదు. నీ అంత మాడిఫై నాకు రాదు. నాకేంటంటే ట్రాక్స్ తోటి అలవాటు, వితౌట్ ట్రాక్స్ అనిపిస్తుంది. అయితే ఇవన్నీ వినే నేర్చుకోరు కదా మీరు సాంగ్స్? ఎన్ని రోజులలో వస్తుంది ఒకవేళ మీకు? అయ్యో రోజులు అవసరం లేదు అన్న, పాట గంటలు చాలు. నాకైతే ఒక్క పాట 2 సార్లు వింటా, 3వ సారికి నేనే వాడతా. అంతేనా? ఈమె కొంచెం, నాకు కొంచెం టైం పడుతుంది. సరే రషీద్, రీసెంట్ గా నేర్చుకున్న పాట ఏదైనా ఉందా? రీసెంట్ గా ఆయన మొదలు రీసెంట్ గా నేర్చుకుంటలేడు. ఓకే, కొంచెం ఎందుకో అట్లా. ఏమైంది, ఎందుకు అట్లా? నేను చెప్పినా ఆ బొంబాయి సాంగ్ నేర్చుకోమని చెప్పిన, ఇంకా నేర్చుకుంటా. అంటే ఏ బొంబాయి సాంగ్? అది ఉంది కదా, రాను బొంబాయికి రాను, ఆ సాంగ్.
మరి నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోమంటదిగా. నేర్చుకోమన్నది కానీ ఎందుకో దాన్ని పాడాల్సిన టైం ఇంకా రాలేదు నేను అనిపించింది. ఓకే సరే, ఏదన్నా మంచి పాట సమీరకు డెడికేట్ చేస్తే ఒక మంచి పాట వాడు. మంచి పాట సమీరా కోసం నేను పాటలు వాడు తక్కువనే. ఇప్పుడు పాటలు సరిపోవా? పాటలకు అందది సమీరా. ఓకే పాటల వా, అస్సలు మాటలు తూటలు వెళ్తున్నా సమీరా. ఉప్పు ఎక్కువ అయిపోయింది బిస్కెట్ లో. అదేరా, చలో వేసుకో, పాట వేసుకో రషీద్. సమీరా కోసం ఒక పాట పాడాలంటే భయం అవుతుందా? గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయా? ఏమైతే ఏ పాట పాడితే ఏమనుకుంటుందో అన్నట్టు. సరే, నువ్వు పాట పాడిన తర్వాత అడుగుతా నేను, నువ్వేమనుకున్నావు అని అడుగుతా. సరే డైరెక్ట్ చెప్పేస్తా సమీరా, ఓకేనా? పాట చించు బాగా చించు. అంటే అన్ని ఇన్న పాటలే. ఓకే గుర్తొచ్చింది. ఈ పాట ఇప్పటి వరకు వెళ్ళలేదు అనుకుంటా నాకు తెలిసి. ఓకే. మొగిలివన్నీ కొంగుదాన మొగ్గంచు పట్టు రైకేదాన, మొగిలివన్నీ కొంగుదాన మొగ్గంచు పట్టు రైకేదాన, ముఖమే బంగారమాయన యారహో మేనత్త బిడ్డ మేన పిల్ల, ముఖమే బంగారమాయన. ఆ నిమ్మ చెట్టు కిందికెళ్ళి నిమలంగా నువ్వే రంగా, నిమ్మ చెట్టు కిందికెళ్ళి నిమ్మలంగా నువ్వే రంగా, నిమ్మ ముళ్ళు నిన్నే తాకెనా యాలహో మేనత్త బిడ్డ మేన పిల్ల, ముఖమే బంగారమాయన. సో ఏమనిపించింది సమీరా? ముఖమే బంగారం ఆయన అంటుండు. మిగతాదంతా ఏం అర్థం కాలేదు కానీ ఇప్పుడు నా ముఖాన్ని పొగుడుతుండు. ఇది నా ఇంటికి పోయినాక ఏమన్నదంటే ఇప్పుడు దీన్ని పొగడాలి అంటే ఏదైనా వేసిండా, ఏందేమన్నా వేసిండా? కాదు అంటే ఆమె నేను పాడిన పాటకు ప్రతిసారి ఇంటర్వ్యూ అయిపోయినాక ఏం చేస్తా అంటే, నీ దగ్గర అసలు ఎన్ని పాటలు నాకు ఒక్కసారి లిస్ట్ అన్న చెప్పు, లేకపోతే ఈ పాటలు మానన్న ఒక ఎప్పుడన్నా పాడిందే వాడతావు అనుకుంటే అసలు కాదు, ఎప్పుడన్నా వాడతావు కానీ కొత్త పాట ఏడికెళ్ళన్నా ఒక్క దాంట్లో కొత్త పాట ఖచ్చితంగా యాడ్ అయితేనే ఉంటుంది. దాంట్లోకెళ్ళి యాడికెళ్ళి వస్తాయి నీకు పాట. అంటే సమీరకు తెలియకుండా నేర్చుకుంటుండు రషీద్? లేదు, అప్పటికే దాచుకొని మెల్లమెల్లగా తీస్తుండే ఒక్కొక్కటి. ఓకే సరే, నువ్వు రషీద్ కోసం ఏదన్నా పాట మంచిది. ఆయన లాగా నేను ఏం పాట పాడలేనన్నా. నీ ఇష్టం, ఏదన్నా పాట పాడు, నీ ఇష్టం. ఈయన కోసమా? ఈయన కోసం ఏం పాడాలన్నా? బక్క మనిషి కోసం. బక్క మనిషి కోసమా? ఓకే. ఎన్నో జన్మల పుణ్యము మీ ఆలిన గుట అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యము మీ ఆలిన గుట అదృష్టము, మా శ్రీవారు మీ ప్రేమ ముందు ఈ ఆస్తులు సరిరావు, మీరు నాకై చూపే తపనకివే జన్మలు సరిపోవు, మీలా అర్థం చేసుకుని భర్తుండగలోటే ముందంట, బంధమే బంధమే ఆలు మగల సంబంధమే, బంధమే బంధమే తను ఉన్న లేకున్న వేడిపోని అనుబంధం. సూపర్. అసలు కాదా, మనం మాట్లాడుతుంటే సౌండ్ వేరేలాగా వస్తుంది, పాట పాడుతుంటే మంచిగా కోయిల పాడుతున్నట్టే అనిపిస్తుంది తెలుసా? అవునన్నా, పాట పాడితే ఒకలాగా మాట్లాడితే ఒకలాగా ఉంది. అవును. ఇంకొకటి మంచి సాంగ్ ఏదన్నా వాడును. సౌందర్య ఏదన్నా సాంగ్ వచ్చా? సౌందర్య సాంగ్, సౌందర్య వెంకటేష్ కాంబినేషన్ లేదన్నా? ఓకే. ఇది చాలా పాతదే, ఓకే, బట్ బాగుంటది. నువ్వు పాడితే కొత్తది కదా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే కలలెన్నో కరిగేలా, నా చూపుల దారులలో చిరుదివ్యలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే హోదార్పు, అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకమే,
అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే కలలెన్నో కదిలేలా. సూపర్ అమ్మ, అసలు చాలా బాగా పాడినావు. అయితే ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతురు, ఎప్పుడన్నా ఎక్కడన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కానీ ఇట్లా అంటే కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడడం కానీ ఎక్కడన్నా జరిగిందా? అంటే ఇట్లా ప్రొఫెషనల్ విషయంలో అట్లా ఏం జరగలేదన్న. ఓకే. పర్సనల్ విషయంలో అయితే ఎందుకు అన్నట్టుగా బ్లైండ్ వాళ్ళు ఎందుకు అన్నట్టుగా చూసిన రోజులు ఉన్నాయిలే, కానీ ఈ ప్రొఫెషనల్ లైఫ్ లో మాకు ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు. అందరికంటే మీరే బెస్ట్, మాకంటే మీరే బెస్ట్, ఎన్ని గుర్తు పెట్టుకుంటారో అన్న కాంప్లిమెంట్సే తప్ప ఎప్పుడు కూడా మాకు అట్లా ఏం రాలేదు నెగిటివ్గా. కానీ నిజంగా అసలు మాకన్నా టాలెంట్ మీరే, ఎందుకంటే టాలెంట్ మీలోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతగానం పాటలు ఇట్లా గుర్తుపెట్టుకుంటారు, అసలు మీరు చేసేటివన్నీ కొత్తగానే. ఇప్పుడు అసలు ప్రపంచాన్ని చూడలేకపోతారు, కానీ ప్రపంచాన్ని మొత్తం అసలు ప్రపంచం మాకన్నా తెలియదు మొత్తం, కానీ మీకు అంతా తెలుసు. అందరినీ చూస్తారన్న, ప్రపంచం అందరూ ప్రపంచాన్ని కామన్ గా చూస్తారు, ప్రపంచం మన వైపు చూడాలి, అది మా కాన్సెప్ట్. నిజంగా అది చేస్తున్నారు మీరు, అసలు నిజ జీవితంలో మీరు చేసి అసలు అన్ని సాధిస్తున్నారు. నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా, ఇప్పుడు మీ దాంట్లోనే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, చేసుకుంటే ఎట్లుంటది ఇట్లా అని ఏమన్నా అడిగిరా మిమ్మల్ని ఎప్పుడన్నా? అట్లా చేసుకున్నారు కూడా. చేసుకున్నారా? ఓకే, చేసుకున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు, మాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు అని చెప్పాను కదా, అవును, వాళ్ళు కూడా త్వరలో చేసుకోబోతున్నారు. లవ్ చేసుకుంటారు వాళ్ళు? అవును. ఓకే, వాళ్ళ పేరు? స్వరూప వెంకటేష్. ఓకే, స్వరూప వెంకటేష్. ఓకే, అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయి చేసుకుంటున్నారా లేకుంటే ఎట్లా? ఫస్ట్ వాళ్ళు లవ్ చేసుకుంటారు, కానీ ప్రతిసారి మా టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ టాపిక్స్ లో మాకు ఖచ్చితంగా మీరు సీనియర్స్ కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు చెప్పండి మీరు అంటారు. ఓకే, ఎట్లా ముందు ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేయాలి మేము, ఎట్లా ఏమైనా కష్టాలు వస్తాయా, అది ప్రతి దాంట్లో కొంచెం ఫాలో అవుతారు మమ్మల్ని. ఓకే, అంటే మీరు పెళ్ళికి ముందు మీరు అంటే ఆలోచించుకున్నారా? అంటే పెళ్లి చేసుకునే దానికి ముందు అంటే ఒకవేళ సమీరాన్ని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అట్లా ఆలోచించినవా రషీద్ నువ్వు? అట్లేం లేదు, మొత్తానికైతే నీకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నాను. ఓకే, అది ఏమైనా సరే, కష్టాలు పడ్డా ఏమైనా మధ్యలో వదిలేయొద్దు. ఓకే, మధ్యలో వదిలేయొద్దు, ఏం జరిగినా సరే మళ్ళీ అది ఒకసారి పడిందంటే ముడి మళ్ళీ అది లాస్ట్కు ఎవరో ఒకరు పోతేనే కానీ అది పోవాలి, కానీ అప్పటిదాకా మధ్యలో గొడవలు కామన్గా వస్తాయి. గొడవలు వచ్చినంత మాత్రాన ఎంత పెద్ద గొడవ అన్నా కానీ మా అంటే 4 రోజులు మాట్లాడుకో మేము. అన్ని రోజులు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన ముందు, నేను ఆలోచించిన ముందుది 4 రోజులు మాట్లాడుకోలే మేము, అంతకంటే ఏం కాదు. తప్పితే అది అక్కడ దాకా పోవద్దు అనుకున్నా, ఇప్పుడు నెల కాదు కదా, కనీసం గంట కూడా కష్టం. ఓకే, కాదు ఇప్పుడు మీకు రీసెంట్ ఎప్పుడన్నా కొట్లాడిందా? అంటే చిన్న చిన్న గొడవలే మాకు జరుగుతూనే ఉంటాయి, అందుకే చెప్తున్నా కదా, నెల దాకా కనీసం రోజు కూడా పట్టదు, మాకు గంట కూడా పట్టదు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు మరి? ఇద్దరు మాట్లాడుకుంటాం, కానీ ఎక్కువ కూల్ ఆయన, నేనే కూల్గుంటా. కాదు, మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడుతుంటే పాప వచ్చి ఏం అరుస్తున్నారు అది పాప అన్నది ఏడుస్తుంది. ఓకే, పాప ముందు గొడవ పడం అసలు ఎవరి ముందు గొడవ. ఒకసారి ఏమైందంటే సడన్ గా మేమిద్దరం సీరియస్ గా గొడవ పెట్టుకున్నప్పుడు పాప ఉండే, నేను ఏడుస్తుంటే మమ్మీని డాడీ ఏదో అన్నాడు అన్నట్టు అలా డాడీని కొట్టి నా ముఖం పట్టుకొని ఏడుస్తుండే, ఏడ్చింది. అప్పటి నుంచి మాకు భయం, పాప ముందు మేము ఎప్పుడు పాప ముందే కదా ఎవరి ముందు గొడవ పెట్టుకోరు. అంటే అసలు మీరు గొడవ ఎందుకు పెట్టుకోరు, మాకు చూపియరు, ఒకసారి అన్న గొడవ పడారా, మీరు కొత్త జంట లాగా ఉంటారు, లేకపోతే మీరు లవర్స్ లాగానే ఉంటారు అని. కానీ మాకు కూడా గొడవలు అవుతాయి, కానీ అందరు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా గొడవ అయినా సరే లోపల నుంచి బయటకి ఎట్లా వస్తామంటే, ఇక్కడికి వచ్చే ముందు నేను బాగా సీరియస్ అయినా. ఎందుకు సీరియస్ అయినా? నేను అక్కడ రెడీ అవుతున్నా, నాకు దువ్వనియవా, డ్రెస్ ఇవ్వవా, అరే లేట్ అవుతుంది, నువ్వేమో అట్లా అంటున్నావు, నువ్వు నీ పన్ను వేసుకోలేవా, అట్లా
ఓకే. ఇన్స్టెంట్ గా గొడవ అయినా మేము అందరి ముందు అట్లా ఉండం అసలు. మళ్ళా మా పనులు మాకు కామనే. అయితే రషీద్ నువ్వే అడిగినావు కదా ఫస్ట్ సమీర వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది కదా, నేను ఇట్లా సమీరని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా అని. సమీర అసలు ఎందుకు నచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నచ్చిందంటే మామూలుగా సమీరకు కూడా తెలుసుకోవాలని ఉందంట అందుకని. సమీర ఎందుకు నచ్చిందంటే ఆమె నిజంగా నాకు ఏదైనా ఇస్తే ప్రోగ్రామ్స్లో చాలామంది ఏం చేస్తారంటే మేము స్కూల్ ఈవెంట్స్ అప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని స్కూల్స్లో స్నాక్స్ ఇస్తారు, బిస్కెట్ ప్యాకెట్లని, సమోసాలని, చాక్లెట్స్ అని, పిల్లలకు కొంచెం బర్త్డేస్ ఉంటాయి కదా చాక్లెట్స్ అని అట్లా చేసి ఆమె ఏం చేస్తుండే అంటే ఒక్కోసారి నాకు తెచ్చి ఇచ్చేస్తుండే దాచిపెట్టి మరి. లేకపోతే ఆమెకు నచ్చింది ఏదైనా ఉంటే ముందుకు తీసుకొని ఒకసారి దాసేసుకొని నాకు చాక్లెట్ రాలేదు, నాకు ఒకటి ఏదైనా రాలేదని మళ్ళీ తీసుకొని నా కోసం ఒకటి ఆమె కోసం ఒకటి అట్లా ఆ టైంలో నాకు ఒక మంచి అమ్మతనం కనిపించింది ఆమెలో. ఎందుకంటే దాచిపెట్టే ఇచ్చే దాంట్లో ఫస్ట్ తల్లి ఉంటే తర్వాత భార్యని, దానివల్ల నాకు ఆ థాట్ వచ్చింది. ఓకే. సో అంటే సమీరతో నువ్వు ఫస్ట్ చెప్పలేదా అంటే ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇష్టం అని కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఓకే. డైరెక్ట్గా నేను ఒకటే చెప్పిన, మీ అక్కను అందరినీ ఒప్పించి చెప్పిన చేసుకుంటా, నాకు అయినంత నేను నిన్ను చూసుకుంటా అంటే మా అక్క ఒక్క ఆమె చెప్తే సరిపోదు, మా తాత ఒప్పుకోవాలా, మీ నాన్న ఒప్పుకోవాలా అంటే అందరికి నేను చెప్తా అని చెప్పిన ఆ మాట కూడా ఆమెకి చెప్పిన. అప్పుడు ఇక అందరికి చెప్పిన ఏం చేద్దాం, నేను కూడా నాకంత అదృష్టం నాకెందుకు లేదు, నేను కూడా చేసుకుంటాను. ఓకే. అయితే నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? ఫస్ట్ ఒప్పుకోలేదు, చెప్పింది కదా మీరు కొంచెం ఒప్పుకోలేదు ఎవరు కూడా. అంటే మీ నాన్న కూడా ఒప్పుకోలేదు? ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఓకే. అయితే ఫస్ట్ నిన్ను అన్నాడు కదా సమీర పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, మీ అక్కకి చెప్పింది కదా, మీ అక్క వచ్చి నిన్ను అడిగిందా, చెప్పిందా నీకు? చెప్పింది. ఏమని చెప్పింది? ఈ రషీద్ పెళ్లి చేసుకుంటా అని ఫోన్ చేసి చెప్పిండు నాకు అని చెప్పి అన్నది. అంటే నాకేం చెప్పలేదు అక్క, మంచిగానే చూసుకుంటున్నాడు, కానీ నాకు ఇప్పటిదాకా అయితే ఈ ప్రపోజ్ కానీ అట్లా ఏం చెయ్యలేదు అని చెప్పి. ఓకే. సో అంటే నీ మనసులో ఏముండే రషీద్ ఇట్లా ఫోన్ చేయండి? నాకు ఇష్టమే ఉండే కానీ ఆయన రేంజ్ వేరన్నా, ఆయన ఒక సెలబ్రిటీ. అంతేనా? నేను ఎక్కడ ఆయనకు అసలు ఎట్లా సెట్ అవుతా నేను అనిపించేది. ఓకే. అంటే రషీద్ సెలబ్రిటీ అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోయి నేను సెట్ గాను అని చెప్పేసి అనుకున్నావా? ఇప్పుడు ఆయన రేంజ్ వేరు, నేను ఒక మామూలు మనిషిని, పైగా ఆర్ఫన్ వాళ్ళ పేరెంట్స్ ఆయన ఒప్పుకుంటారా అనుకున్నంత ఈజీ కాదు కదా అని లైట్ లోపలే ఉండేది. కానీ అందరిని ఒప్పించినాక అమ్మాయి అనిపించింది. ఓకే. సో ఇప్పుడైతే ఏం ఇబ్బందులు లేవు కదా, అంత మంచిగానే ఉందా? ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం లైట్ గా ఈమెకు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే డెలివరీ తర్వాత కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే. హార్ట్ ఫంక్షన్ అవి వీక్ ఉండడం వల్ల, అందుకే ఇంకా ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. ఓకే. కొంచెం హెల్త్ సెట్ అయితే. సో ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఇల్లు? అంటే నీకు వచ్చే సాలరీ సరిపోతుందా? అంటే మా మరిదిని కూడా దుబాయ్ పంపించేసినాము. ఓకే. ఇద్దరు సాలరీ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ముగ్గురం ఉన్నాం కానీ కొంచెం బ్యాలెన్స్. ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కదా కొంచెం. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మా నాన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు నా కోసం. ఎంత ఏం చేసినా కూడా సరే ఈ చిన్న చిన్న కామన్, ఇంకా ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు గొడవలు అవుతుంటాయి, కానీ చిన్నప్పటి నుంచి అసలు నాకు సపోర్ట్ ఇచ్చింది మా నాన్నని. ఆయన చాలా కష్టపడ్డాడు, నేను ఆయన ఇట్లా చూడాలనుకోలేదు. కానీ ఇంకా మాకున్న కష్టాల వల్ల ఇంకా సరిగా చూసుకోలేకపోతున్నానే ఒక ఇదైతే ఉంది. ఇప్పటికి కూడా ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా మా కోసం చేస్తాడు. ఓకే. అంటే ఏదైనా పని చేస్తా ఉంటాడా? లేదు, ఇప్పుడు మా అనిపించేసి పని ఏం చేయట్లేదు, పాపని చూసుకుంటున్నాడు. ఒకప్పుడైతే ఒక 3 years బ్యాక్ హోటల్ టీ కొట్టు నడిపించిండు. అంతకుముందు మా నాన్న యాక్చువల్గా ఒక మంచి మేస్త్రి, పెద్ద మేస్త్రి. ఇంకా అవన్నీ మానిపించేసినాం. ఆయనకు కష్టం అవుతుంది, ఏజ్ ఇదవుతున్న కొద్దీ హార్డ్ వర్క్ కదా, రావట్లేదు, కష్టమవుతుందని ఇంకా ఏ పని వద్దని చెప్పి ఇంట్లోనే ఉన్నారు. ఎట్లా ముగ్గురం ఉన్నాం కదా, ఏం కాదు మీరు ఇంట్లో ఉండండి అని చెప్పేసి అట్లా పాపని వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ముగ్గురం వర్క్ మీద పడ్డాం. ఓకే. సో పాప రాలేదు కాబట్టి ఒకసారి పాపకు మీరు ఫోన్ చేయండి, పాప ఏం మాట్లాడుతుందో మేము వింటాం. ఓకేనా?
ఫోన్ చేస్తారా ఇప్పుడు? పాప ఇప్పుడు ఉందో లేదో తెలియదు. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అవునా? అంటే 5:30 అయింది. అయితే వచ్చేసి ఒకసారి ఫోన్ చేయండి. అంటే మీరు ఎట్లా ఫోన్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారో కొంచెం చూద్దామని అంతే. ఆమె కూడా ఏం మాట్లాడుతుందో చూద్దాం. మైక్ దగ్గర పెట్టుకో అట్లా. हेलो हाँ अम्मू है हाँ अम्मू को जाओ एक बार फोन हाँ हेलो कहीं को जा रहे అమ్ము ఖానా ఖా లియా ఏం తిన్నది అడగండి. क्या खाया अम्मू खाना क्या खाए बात करना दूध पी ली दूध पी ली गरम नहीं है करंट नहीं है కరణ్ నీ गरम गरम नहीं करे अच्छा गरम नहीं गुड़ी से खा ली गुड़ी हाँ पहले अब तक दवाई इंटरव्यू में है जी अब्बा हम लोग शाहिरा का आवाज सुनते बोले इंटरव्यू करे हैं हम इंटरव्यू चल रहा शाहिरा कैसा बात कर रही की आवाज सुनते बोल के बोले इसलिए उसको देव बोले अरे बात होगा उन्हें नहीं बात करता अब बस बस లేదు లేదు ఎంజాయ్ చేస్తున్నట్టు ఆడుకుంటున్నట్టు కదా. అవును నిన్న మొన్న బర్త్డేకి ఏమంటుంది ఏమంటుంది వాళ్ళ తాతతో వాళ్ళ బాగా తాతతో ఆడుకుంది ఆహా. కాదు 3 years లోనే బాగా మాట్లాడుతుంది కదా, అల్లరి చేస్తున్నట్టుంది బానే. బాగా నేను చెప్పినా కదా చాలా యాక్టివ్ అని. ఓకే మా తాత అంటే బాగా ఇష్టం ఆమెకు. ఓకే చాలా అంటే మాకంటే ఎక్కువ తాత అంటేనే బాగా ఇష్టం. కానీ మంచిగా మాట్లాడుతుంది అసలు, సౌండ్ గానీ. మొన్న గిఫ్ట్ వచ్చింది ఒక బొమ్మ గిఫ్ట్ దాంతో ఆడుతుంది దాంతో ఆడుతుంది అన్నమాట. ఓకే. అది సో పాపను ఏం చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏం చేపిద్దాం అనుకుంటున్నారు పాపను? అంటే మీలాగానే సింగర్ని చేస్తారా లేకుంటే నాన్నతో ఏమైనా మాట్లాడతారా మీరు? వద్దులే, మాకు కావాల్సింది పాప. నాకు తెలుసు. ఓకే పాపనంటే మాకు అట్లేం లేదు, తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఎందుకంటే మన ఇంట్రెస్ట్లను వాళ్ళ మీద రుద్దొద్దు. అవును, వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తే అది చేస్తేనే వాళ్ళు హ్యాపీగా చేయగలుగుతారు. మనకు నచ్చింది చేపిస్తే ఏదో వాళ్ళు చెప్పారు కదా అని చేస్తారు, కానీ వాళ్ళకి నచ్చింది చేస్తే ఆ వర్క్ మీద వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి తనకి ఏది ఇష్టమైతే అది. ఓకే. ఎప్పుడన్నా పాప గురించి మీరు ఏడవడం జరిగిందా? చిన్నగా ఉన్నప్పుడు అన్న ఆకలికి పాప తట్టుకోకపోయేది, మిల్క్ కోసం చాలా ఇబ్బంది పడేది, ఏడుపు వస్తుండే బాగా నాకు. తల్లిపాలు లేవు, చాలా ఆమె ఏడుస్తే నాకు ఏడుపు వస్తుండే. లేదంటే ఆమెకి ఎప్పుడన్నా ఇట్లా హెడ్ఏక్ వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఆమె చెప్పలేదు కదా, ఆమె ఏడుస్తుంటే ఏమైందో అన్న టెన్షన్ తోటి మాకే ఏడుపు వస్తుండే అట్లా. అయితే ఇప్పుడు ఇంకా మీరు ఏమన్నా సాధించాలి, ఇంకేమన్నా ఉందా? మీ డ్రీమ్స్ ఏంది, ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా డ్రీమ్స్ ఏమి ఉన్నంతలో మంచిగా ఎదగాలి, పేరెంట్స్ మళ్ళీ ఒకటే మాకు ఒక సొంత ఇల్లుండి వాళ్ళు కష్టపడ్డందుకు వాళ్ళంతా కష్టం మేము ఎట్లాగో పడలేము, కానీ వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకు ఆ కష్టం అంటే ఏంటో తెలియకుండా ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని కొంచెమన్నా మర్చిపోయేటట్టు ఉండేటట్టు ఉంటే మేము ఏం చేసినా వాళ్ళ కోసమే. మేము ఇబ్బంది పడ్డట్టు మా పాప ఇబ్బంది పడద్దు, ఆమెకు ద బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అంతే. మాకు అంతకంటే పెద్ద డ్రీమ్ ఏం లేదన్న. పాప బాగుండాలి, వాళ్ళ చూసుకునే మా నాన్న వాళ్ళు బాగుండాలి అంతే. ఓకే. అంటే ఫైనల్గా ఒకటి, అంటే ఇప్పుడు అంటే కొంచెం మీకు ఎక్కువ తెలివి ఉంది, మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది ఇళ్ళల్లో ఎట్లుంటుంది, వాళ్ళ ఇంట్లో కొంచెం బ్లైండ్ పిల్లలు ఉన్నా వాళ్ళని ఇంట్లోనే పెట్టుకుంటారు, అంటే ఎక్కడికి పంపించకుండా, అంటే మళ్ళీ బయటికి పంపిస్తే ఏమనుకుంటారో సమాజం, అట్లా ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు ఫోన్ టెక్నాలజీ ఒకటి వాడుతున్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే ఎవరి ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళకి అది నేర్పిస్తారా అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇవి మనం చెప్పుకున్న లాభం లేదు, ఎందుకంటే జస్ట్ వాళ్ళు వింటారు. చాలా మంది దరిద్రంగా
చేసే పని ఏంటంటే అది అది మనకు బ్లైండ్ వాళ్ళకి చాలా సిగ్గుచేట అది. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళని కరెక్ట్గా చూసుకుంటారు ఇంట్లో. అది కానీ రాకపోతే వాళ్ళ పరిస్థితి అంతే. ఓకే. చాలా మంది బ్లైండ్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కరెక్ట్ అంటే అందరిని అట్లా ఇచ్చేయలేము. కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి వచ్చే పెన్షన్ కోసమో లేకపోతే వాళ్ళకి వచ్చే ఏదైనా వాళ్ళ వల్ల మనకి ఏదైనా లాభం ఉంది అంటేనే, లేదంటే చాలా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళల్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారని మీరు అందరు చూస్తున్నారు. ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ మేము కూడా అట్లుంటే మమ్మల్ని కూడా ఎవరు చేసేటోళ్ళు కాదు. సో మనం పిల్లలకి ఏం కావాలో నీడ్ వాళ్ళది తెలుసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయడము. మనం ఎంకరేజ్ చేయకపోయినా నేనున్నా ఆయనకు సపోర్ట్ అని ఒక ధైర్యం ఇస్తే వాళ్ళే బయటికి పోతారు. లేదంటే వాళ్ళు ఎంకరేజ్ చేయలేకపోయినా కానీ మీకు ఏ టాలెంట్ ఉందో మీకు తెలుసు కాబట్టి మీరే బయటకు వచ్చి బతికేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఇప్పుడు బ్లైండ్ అయినా సరే వస్తే ఎంతమంది హెల్ప్ చేయమన్నా, మాకు ఈ ప్రాబ్లం ఉందంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉండరు. మాది చాలా చిన్న కమ్యూనిటీ, బ్లైండ్ కమ్యూనిటీ. ఎంతమంది అరే వీడికి ప్రాబ్లం ఉందంట అంటే డెఫినెట్గా వస్తారు. మనం ఏం చేయాలంటే అందరిలాగా నార్మల్స్ అయితే వాళ్ళు ఏమైనా చేసుకోండి అని వదిలేస్తారు. అదే వదిలేయడం, వాళ్ళని వదిలేసి టైం వేస్ట్ చేయడం కన్నా వాడు ఏదో చేసుకుంటాడని కాదు, వాడు ఏదైనా చేస్తాడేమో అని వీళ్ళని ఒక్కసారి వదిలేస్తే అప్పుడు వాళ్ళే డెఫినెట్ గా సాధించుకోగలుగుతారు. ఖచ్చితంగా సాధించినట్టుగా నాకైతే నమ్మకం. కానీ నేను నిజం చెప్తున్నా, నాకన్నా మీరిద్దరు తోపులు. ఎందుకో నేను చెప్తా అంటే దేవుడు అంటే చాలా మంది పేరెంట్స్ నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు పిల్లలని సరిగ్గా చూసుకోరు. అంటే బ్లైండ్ అని, హ్యాండిక్యాప్డ్ అని, వాళ్ళు పెన్షన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళని చూసుకుంటారు. కొంతమంది మంచిగా చూసుకుంటారు, కొంతమంది చూసుకోరు. కొంతమందికి అయితే అదృష్టం వాళ్ళ పేరెంట్స్ లా ఉండడం. కానీ దేవుడు అనేవాడు ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక లోపం ఇచ్చే ఉంటాడు పక్క. మీకు కళ్ళు కనిపించట్లేదు, ఒకళ్ళకి తెలివి ఉండదు, ఒకళ్ళకి తొందరగా జ్ఞాపక శక్తి ఉండదు, ఇట్లాంటి అన్ని మంచిగున్న ఏదో ఒక లోపం అనేది దేవుడు పక్క పెడతాడు. సో మీకున్న లోపాన్ని మీరు జయించి మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, మంచి స్టేజ్ లో ఉన్నారు. సో మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా అంటే మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మంది అన్నీ అంటే అవయవాలు అన్నీ మంచిగా ఉండి 3 పూటలు తిని రోడ్ల మీద తిరుక్కుంటా, అమ్మ నాన్నని తిట్టుకుంటా, తాక్కుంటా ఇవన్నీ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అన్ని ఉన్న వాళ్ళే అట్లా చేస్తున్నారు. సో వాళ్ళన్నా మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకుంటారు. అట్లాంటి వాళ్ళన్నా తెచ్చుకోవాలి కూడా. ఎందుకంటే పైసలే పరమాత్మ కాదు. పైసల్ని ఎట్లా వాడకానికి ఉపయోగించాలి కానీ పైసని మనం గౌరవించద్దు. ఇప్పుడు ఈ రోజు మనం పేరెంట్స్ ని తిట్టుకుంటుంటాం కానీ వాళ్ళు లేరు అని మన లైఫ్ లో కష్టం. 1,00,000 రూపాయలు, ఆ 1,00,000 రూపాయల కంటే ముందు వాళ్ళ కష్టం ఎంత ఉన్నది మన పేరెంట్స్, అది ఆలోచించాలి. ఈ రోజు మనం కోట్లకు ఉన్నాం, ఆ కోట్లు రావడానికి కారణం ఎవరు దాన్ని ఆలోచించాలి. ఈ రోజు మనం తాగుతున్నాం, తాగి పడిపోతాం, ఒక అమ్మాయితో డాన్స్ చేస్తాం, ఆమెకు ఖర్చు అట్లా అనొద్దు. కానీ నిజంగా నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. వాళ్ళకి పెడతాం కానీ మనం తాగిన తర్వాత, మనం పడ్డ తర్వాత మన గురించి ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. పేరెంట్స్ ని తిట్టే వాళ్ళకి చెట్టులాగా ఇంత ఎదిగినాం, ఈ ఎదగడానికి కారణం ఎవరు, ఇక్కడ దాకా వచ్చింది ఇవన్నీ చేయకపోతే వాళ్ళు కనకనే పోయి ఉంటాయి. తాగేటోడివా, నువ్వు సంపాదించేటోడివా, నీ సరదాలకు నువ్వు జలసాలు చేసేటోడివా. పేరెంట్స్ ఉన్నంత వరకే ఏదన్నా, పేరెంట్స్ లేకపోతే ఆ విలువ వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అన్న. డెఫినెట్ గా పేరెంట్స్ ని అవమానించే ప్రతి ఒక్కరికి చాలా మంది పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్ లో వేసేస్తారు. కానీ ఒక టైంలో మన పిల్లలు మనని వేస్తే ఎట్లుంటుందో ఆలోచించుకొని మన పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళ పిల్లలు, కొంతమంది చిన్న పిల్లల ముందు వాళ్ళని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్ లో వేస్తే నువ్వు తాతని వేసినావు కదా, ఇది జరిగి తీరుతుంది, నేను పక్కా రాసిస్తా, ఇట్లాంటి వాళ్ళకి ఇదే శిక్ష. అది కరెక్ట్ కాదు, జరుగుతుంది. అంటే ఓల్డేజ్ హోమ్లో వేసే వాళ్ళకి నిజంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వేస్తుంటే చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. సో ఫ్యూచర్ లా నిజంగా ఈ ఏజ్ వచ్చినాక అదేమో స్కూల్ ఏమో వీళ్ళని కూడా వేయాలనుకుంటారు కూడా. అంటే నేను అంటున్నా ఒకటి, అంటే వేయొద్దు అని కాదు, ప్రాబ్లం ఉంటే వేయండి, అట్లీస్ట్ వేసి వాళ్ళని అప్పుడప్పుడు చూసిరండి. అవును, మొత్తానికి వేసినాం కదా ఇక పీడ పోయింది అన్నట్టు మొత్తం ఉండదు. చాలా మంది ఉన్నారు, ఎవరో పుణ్యాత్ములు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి కానీ వాళ్ళు
వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో బిజినెస్ అనో లేకపోతే వాళ్ళకి ఏదైనా పనులు ఉండే చూసుకోలేకనో వేస్తారు. అట్లనే ఎట్లా వేస్తారో దాని బాధ్యత కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రావడము లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్కి జాగ్రత్తలు చెప్పడం అట్లాంటివి చేస్తారు. అట్లా చేయండి. మీకు మీకు ప్రాబ్లమ్స్ ఉంటేనే, ప్రాబ్లమ్స్ లేకుండా మీ సరదాలకు అన్నిటికీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది వస్తుందని వాళ్ళని వదిలేసుకుంటే అది కూడా మళ్ళీ పోకుండా అసలు నెలలు పోయే సంవత్సరం పోయే వాళ్ళు పోయిర్రు వాళ్ళ కర్మ చేయాలంటే అది కూడా వస్తారు. లేకపోతే మేము పైసలు పంపిస్తాం ఏదైనా ఒకటి చేసుకోండి. అట్లా దరిద్రమైంది అట్లా మాత్రం చేయదు. డెఫినెట్ గా సిచ్యువేషన్ మళ్ళీ రేపు మనకు వస్తే మనం కూడా బాధపడతాం. అంతే కదా, వస్తుంది కూడా అట్లా చేసే వాళ్ళకి పక్కా వస్తుంది. సో ఫైనల్ గా రషీద్ ఒక మంచి పాటతోటి మన ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. ఒక మంచి పాట పాడు, ఏదన్నా మంచి ఊపున్న సాంగ్. ఊపున్న సాంగ్ ఒక ఎమోషనల్ టాపిక్ లో ఉన్నా. అవునా? అయితే ఇది రషీద్ ఈ పాట వచ్చా? జాల పోయి జజ్జాలు పోయి ఈ సాంగ్ వచ్చా నీకు? తెలుసు. ఆ పాట వచ్చా? పాడతావా? కొంచెం పాడతా. అంటే నాకు ఇష్టమైన సాంగ్ అందుకని. జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాల వైతద్దాలు పోయి జాజికాయల పూత పోయి, జాల వైతద్దాలు పోయి జాజికాయల పూత పోయి, ఓహో జలవైతద్దాలు పోయి జాజికాయల పూత పోయి, సిగురు బాలసంద్ర సిరగమోతి జలవయ్యి, కునుకు బాలసంద్ర గుడికి జలమయ్యి, ఇపున ఇంజవరయ్యి పక్కన కసుకయ్యి, నిన్నువయ్యి నన్నువయ్యి అద్దమూల చూసుకుంటా ఇద్దరున్నే కలిసేటట్టు జాలే జగమయ్య జాలే జగమయ్య జాలే జగమయ్య, జాలే వసినవేమయ్యా ఓ జగమయ్య రైకే కొట్టినవేమయ్యా, అయ్యా జాలే వసినవేమయ్యా ఓ జగమయ్య రైకే కొట్టినవేమయ్యా. సూపర్ అసలు. అయితే సమీర నవ్వుతుంది, ఎందుకు నవ్వుతుందో అడుగుదాం. ఎందుకు నవ్వుతున్నావు సమీర? ఆ పదాలు నేను ఫాస్ట్ గా వాడేస్తుండు, నాకైతే నోరు కూడా తిరగదు. కాదు, నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక పాట పాడు. నువ్వు లాస్ట్ ఒక పాట పాడు మంచిది. ఏదన్నా ఇప్పుడు ఏం పాడాలని? ఏదన్నా పాడు మంచిది. ఒక ఫోక్ సాంగ్ వాడు. నేను ఫోక్ సాంగ్ వాడినా, నాకు జవాబు ఇచ్చేటట్టున్నా. నాకు ఫోక్ సాంగ్స్ వస్తే వాడను. ఈ ఫోక్ సాంగ్స్ విషయంలో నేను ఎప్పుడు సరే ఫోక్ సాంగ్ వద్దా, ఏదన్నా మంచిది పాడు. ఓకే, ఎప్పుడు ఫీమేల్ వర్షన్లో ఏం పాడతాం, ఈసారి మేల్ వర్షన్ వాడదాం. ఓకే. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయని శ్రీవల్లి మాటే మాణిక్యమాయని, చూపే బంగారమాయని శ్రీవల్లి నవ్వే నవరత్నమాయని. సూపర్ అసలు. ఇది నేను ఎందుకు వాడినా అంటే ఈ సాంగ్ నాకు ఈయన పాడితే బాగా ఇష్టం, అందుకే ఈ పాట పాడినా. నేను నాకు ఇష్టమైన ఎంత బాగా పాడతానంటే. అయితే నీకోసం నేను పాడిపిస్తా, పాడు రషీద్. ఇష్టం అంట సమీరకి, ఇష్టం అంట, పాట పాడు. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను, ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బ్రతుకు బ్రతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. అది అంతేనా? ఇక చూపే బంగారమైన వాడవా? చూపి బంగారం చేసుకున్నది అయిపోయిందా? సో థ్యాంక్ యూ సో మచ్. అంటే పిలవగానే వచ్చినందుకు. మిమ్మల్ని చూసైనా తల్లిదండ్రుల మాట వినల్లో, అంటే రోజు తాగి రోడ్ల మీద గొడవలు చేసే వాళ్ళకు సిగ్గన రావాలి ఇట్లాంటి వాళ్ళని చూసి అని చెప్పేసి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీరు ఇట్లాగే చాలు, నా ఉద్దేశం కూడా అదే. ఒక్కోళ్ళే అట్లీస్ట్ ఎంతో మంది ఉన్నారు, ఒక్కోళ్ళు మారితే చాలు. ఇట్లనే మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, పాపను మంచిగా చూసుకోవాలి, పాపకు మంచిగా చదివిపియండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ రషీద్. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఛానల్ పెట్టిన చాలా రోజులకు మమ్మల్ని పిలిచిన దావత కూడా ఇవ్వలేదు. సో మొత్తానికైతే మేము ఇక్కడికి వచ్చినాం.
శివాన్న ఛానల్ అంటే మా సొంత ఛానల్ లెక్క. అందుకే ఇంత ఫ్రీగా ఇంత టైం తీసుకొని నేను వచ్చిన. యాక్చువల్గా నేను వేరే పని మీద ఊరు నుంచి వచ్చిన, శివాన్న పిలిచి నన్ను తక్కువ ఇట్లా వచ్చిన పలకరిద్దాం వచ్చట. మీ అందరికి కూడా ముందుకి ఇంకా మంచి ఛానల్ అన్నీ తెలుసుకున్నా, సబ్స్క్రైబర్లు కూడా మంచిగా పెరుగుతున్నారు, ఇంకా పెరగాలి. సో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోయినా సరే ఎంకరేజ్ చేస్తారు. అంటే ఎంకరేజ్ సపోర్ట్ ఎట్లా అంటే, మనము సపోర్ట్ చేయడం అంటే నేనేదో ఒకటి చేస్తాను నీకోసం అనడం. ఎంకరేజ్ అంటే నేనున్నా చాలు, నేనున్నా, నువ్వేమన్నా చెయ్యి, నాకైతే నేను చేస్తా, లేకపోతే లేదు. కానీ నేను నీకు ఒక బలంలాగా నేను ఉన్నా చెప్పడము అదొక ఎంకరేజ్మెంట్. సో ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి చేస్తే మన దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి కూడా పోదు. సో ఇది చేయండి. అండ్ ఇంకా మాకు అట్లనే ఆదరణ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఇంతవరకు ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరియ్యి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మీరు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.